ఓకే అండి, వెల్కమ్ ఆల్ అండి మై డియర్ డెసాల్బస్ ఫ్యామిలీ మెంబర్స్. సో రాదర్ దాన్ మై టీం ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ అండి. దిస్ ఇస్ సోమశేఖర్ చేబోలు ఫ్రమ్ వైజాగ్ అండి. ఐఎమ్ ద అసోసియేట్ డైరెక్టర్, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అండి మాకుంది. సో వామ్ వెల్కమ్ వన్స్ అగైన్ అండి. దిస్ ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ, షాపింగ్ పోర్టల్ ఆపర్చునిటీ అండి. షాపింగ్ పోర్టల్ ఆపర్చునిటీ అని నేను స్టార్ట్ చేసి మీకు దీనికోసం ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఒక ఇన్నోవేటివ్ ప్లాన్తో ఒక షాపింగ్ పోర్టల్ రావడం మన అదృష్టం సార్, ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో ఈ డెస్సాల్పస్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు అమెజాన్ అంటే నేను ముందుకు దానికోసం ఏం చెప్తున్నా అంటే, షాపింగ్ పోర్టల్ అనగానే మనకి ఇమీడియట్ గా గుర్తొచ్చేది ఏంటి? అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటివి కదా. సో ఆ ఆ ఎగ్జాంపుల్ చెప్పడం కోసమే, దానివల్ల వెంటనే మనకు ఒక ఐడియా వస్తుంది, అవగాహన వస్తుందని చెప్తున్నాను. అమెజాన్ ఏ విధంగా అయితే ఒక సార్ అడవి ఒక్క సెకండ్ ఫారెస్ట్. సార్. సార్ చెప్పండి. సార్ ఒక్క సెకండ్. ఇది చెప్పండి. ఇంతకు ముందు కూడా ఆలీబాబా ఉంది కదా సైటు, ఈ ఎస్ కామర్స్ ఎస్ సైటు. ఎస్ వాళ్ళు కూడా 2006 లో ఇదే మాదిరిగా ఇచ్చారు. వాళ్ళు కూడా ఎస్ ఎస్ ఎస్. సేమ్ ఓకే, ఇదే థ్యాంక్ యూ. మాదిరిగా ఇచ్చారు. ఇప్పుడు ఆ కంపెనీలో ఎవరైతే అప్పుడు ఫౌండర్షిప్ తీసుకున్నారో ఈ పొద్దు సమ్ క్రోర్స్ అనేది ఏం చేస్తున్నారు. వాళ్ళు కుబేర్లు అయిపోయారు సార్, వాళ్ళు కుబేర్లు అయిపోయారు. అవును సార్, నిజమేనండి. అవును. ఆ ఇది పాయింట్ ఆల్రెడీ ఆఫ్ వ్యూ కూడా ప్రూవ్డ్ కొంచెం సిస్టమ్. చెప్పండి. ఆల్రెడీ ప్రూవ్డ్ యా సిస్టమ్ యా సార్. థ్యాంక్ యూ సో ఎస్ మచ్ సార్, అండి ఎస్ ఎస్ జయకృష్ణ గారు, మంచి ఎస్. విషయం గుర్తు చేశారండి. ఓకే సో ఓకే. ఆలీబాబా సైట్ కూడా వెరీ ఇనిషియల్ ఈ సిస్టమ్ స్టార్ట్ చేశారండి. సో ఆల్రెడీ అప్పట్లో ఎవరైతే ఫౌండర్షిప్ తీసుకున్నారో, ఈ రోజు మన కంపెనీ మనకి అంబాసిడర్షిప్ ఎలా ఇస్తుందో, అలా వాళ్ళు అప్పట్లో తీసుకున్నారండి. ఆ రోజు వాళ్ళు అప్పట్లో రిస్క్ బేర్ చేశారండి. అంటే ఒక సిస్టమ్, ఒక కంపెనీ స్టార్ట్ అవ్వడానికి ముందే ఆ కంపెనీ మీద నమ్మకం పెట్టుకొని యాజ్ ఎ ఫౌండర్గా వాళ్ళు అందులో సమ్ లిటిల్ బిట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ కంపెనీ కోసం కన్సిస్టెంట్లీ నిలబడ్డారండి. ఈ రోజు వాళ్ళు కుబేర్లు సార్. ఎప్పుడు కూడా కన్సిస్టెన్సీగా నిలబడే వాళ్ళకి 100% ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, డెస్సాల్పస్ అనేది ఏదైతే ఉందో, ఇది ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అండి. అంటే షాపింగ్ పోర్టల్, ఈజీగా గుర్తుండడానికి అందరికీ. ఈ షాపింగ్ పోర్టల్ అనేది, ఆన్లైన్లో షాపింగ్ పోర్టల్ అనేది నవ్వేడేస్ ఎంతగా డెవలప్ అయిందంటే, ఈజీ యాక్సెస్ అండి. మెయిన్ పాయింట్ ఈజీ యాక్సెస్. ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఈజీగా యాక్సెస్ చేయగలిగిన, ఈజీగా ఉపయోగించగలదగిన ఈ టూల్ అవ్వడం వలన దీని యొక్క ఆదరణ అబ్నార్మల్గా పెరిగిందండి. అబ్నార్మల్ అన్న వర్డ్ మీరు అండర్లైన్ చేసుకోండి సార్, ప్రతి ఒక్కరు కూడాను. ఓకే, అబ్నార్మల్గా పెరిగింది. సో మనకి కంపెనీ ఏ విధమైన బెనిఫిట్స్ ఇస్తుంది ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చింది సార్. నేను ఈ ఒక్క పాయింట్తో స్టార్ట్ చేస్తున్నాను సెషన్ని, ముఖ్యంగా. దాని తర్వాత డిస్క్లైమర్కి వెళ్తానండి. టుగెదర్ వీ కెన్ రీచ్ హైట్స్ వీ హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్ ఎలోన్, వి మే గో క్విక్కర్. ఓకే, మనం ఎప్పుడైనా కానీ కలిసికట్టుగా ఉంటే మన యొక్క హైట్స్ చేరుకోవడం చాలా సులువు. మనం ఒక్కరం సింగిల్గా వెళ్ళడం మేబీ కొద్ది కష్టం అవ్వచ్చు, కానీ బట్ టుగెదర్ వి గో మచ్ ఫర్దర్. అంటే మనం కలిసికట్టుగా ఏదైనా కానీ ఒక ప్రయత్నం చేస్తే ఆటోమేటికల్లీ ఎదుగుదల అనేది చాలా ఈజీ అండి. ఒక మంచి క్యాప్షన్తో, మంచి ఆలోచనతో కంపెనీ వచ్చిందండి. సో నేను ఇంకొక మెయిన్, ఇందాక ఒక పాయింట్ చెప్తుండగా జస్ట్ మధ్యలో చిన్న ఇది వచ్చింది. సో అమెజాన్ అనేది ఒక అడవి పేరు ఎలాగైతే పెట్టుకుందో, ఆల్పెస్ అంటే కొండలండి, సమృద్ధి, అబండన్స్ అంటాం కదా. సమృద్ధికి సంబంధించిన ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా వీళ్ళు పెట్టుకున్నారండి. మహోన్నత పర్వతాలు అంటాం కదా, పర్వతాలు అన్నమాట. అటువంటి పర్వతాలని ఆల్పస్ అంటారండి. ఆ ఆల్పస్ అని వీళ్ళు పేరు పెట్టుకున్నారండి. సో మనకి చాలా మందికి అంటే, మనకి ఇండియాలో ఇది ఇది తిరగదు కూడా మనకి. ఇది కూడా, సారీ అండి, ఈరోజు చాలా డిస్టర్బెన్స్లు వస్తున్నాయండి. సారీ అండి, సారీ సారీ సారీ. గాలి నేను అనుకుంటున్నాను ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను.
సారీ అండి, రియల్లీ సో సారీ. సారీ చెప్తున్నాను అందరికి హార్ట్ఫుల్లీ. ఇంపార్టెంట్ కాల్ అండి, అది నేను అవాయిడ్ చేయలేము. సో థ్యాంక్ యూ అండి. సో ముఖ్యంగా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో మన తాలూకా ఏదైతే ఉందో ఇది మనకి ఈ ఎంత ఎక్సలెంట్గా డిజైన్ చేయబడిందంటే ఇప్పుడు ఎస్పెషల్లీ మన అందరం కూడాను ఇప్పుడు ఇందులో చాలా ఈజీగా మనం ఆ, మన యొక్క లైఫ్ని మార్చుకోవచ్చండి. ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ మీకు ఆ, రావడం జరిగిందండి, ఆల్రెడీ ప్రూవ్ అయిన సిస్టమ్ అన్నమాట. ఏదైతే అలీబాబా సైట్ ఏదైతే ఉందో అది 18 సంవత్సరాలు పట్టింది సార్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అది డెవలప్ అవడానికి యాక్చువల్గా. కానీ మన అదృష్టం కొద్దీ ఇది అంది కూడా కాదండి, చాలా ముందుగానే కంపెనీ మొత్తంగా ప్లాన్ వేసు పర్ఫెక్ట్గా ఒక సిస్టమ్ లాగా తయారు చేసుకొని ఈవెన్ దో లీగల్ ప్రకారం ఆటోమేటికల్లీ పేమెంట్స్ సంబంధించిన అవనివ్వండి ఏవైతే అవనివ్వండి, ఎందుకంటే ఇది వరల్డ్ వైడ్ నడిచే సిస్టమ్ అండి. ఈ సిస్టమ్ నడుచుకొని ఆ విధంగా మనకి వర్చువల్ కార్డు ఇవ్వడం జరిగిందండి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆ వర్చువల్ కార్డు మన ఇండియాలో పనిచేసే యూపీఐ యాప్ అయినటువంటి గూగుల్ పేలో సింక్రనైజ్ చేసుకున్నాం, అంటే యాడ్ చేసుకున్నాం మనం. ఆ కార్డు మనం యాడ్ చేసుకొని మీ ఆటోమేటిక్లీ యాడ్ చేసుకున్న తర్వాత, సార్ అందరూ మ్యూట్ చేసుకోండి సార్ దయచేసి, ఇప్పటికే కొంచెం డిస్టర్బెన్స్ అయింది. సో ఆ యాడ్ చేసుకున్నది మనం ఆటోమేటికలీ ఏదైతే మన డాలర్స్ ఎవరైతే ఉన్నాయో, అంటే ఆల్రెడీ ఇందులో బిజినెస్ చేసి ఉన్న ఎవరైతే ఇంతకుముందు ఫౌండర్స్గా కట్టి అంబాసిడర్లుగా కట్టి ఆల్రెడీ ఎవరైతే వాళ్ళ కింద అంబాసిడర్ జాయిన్ చేస్తారో వాళ్ళకి కంపెనీ కమిషన్ కూడా ఇవ్వడం జరిగిందండి. అది విత్డ్రాల్ కూడా పెట్టుకున్నారండి, అది వర్చువల్ కార్డ్ ద్వారా వాళ్ళకి విత్డ్రాల్ వచ్చిందండి. ఆ విత్డ్రాల్ వచ్చిన అమౌంట్ని వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హ్యాపీగా ఏం చేసామండి, మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా యూపీఐలో యాడ్ చేసుకొని హ్యాపీగా మనం విత్డ్రా కూడా చేసుకున్నాం. అంటే ఏమైనా షాపింగ్ అది చేసుకున్నామండి ట్యాప్ అండ్ పే సిస్టమ్ ద్వారా, ఎన్ఎఫ్సి సిస్టమ్ ద్వారా. అలాగే అమెజాన్ పేలోనే ఆ కార్డు వాడి పేమెంట్స్ చేసామండి. ఇందులో ఉండే డాలర్స్ మన ఇండియన్ కరెన్సీలో కట్ అయ్యాయి సార్. సో ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సిన విషయం. సో అంటే ఏంటి, ఆల్రెడీ ఇది సిస్టము మనకి పర్ఫెక్ట్గా మన బ్యాంకింగ్ సెక్టార్తో కూడా ఆల్రెడీ సింక్ అయిందండి, అంటే యాడ్ అయింది. మనం అంతా ఒక సిస్టమ్ యాడ్ చేసుకుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క వర్చువల్ కార్డ్ కూడా ఆల్రెడీ పనిచేస్తుంది. ఇది ఫస్ట్ ప్రూఫ్ అండి. ఓకేనా సార్? సో నేను ఒక బేస్మెంట్ ప్రకారం చెప్తున్నా అండి. డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే 18 years అబోవ్ ఉండే వాళ్ళే మీ ఇందులో చేయాలని, ఎందుకంటే కేవైసీ అనేది ఇందులో మస్ట్ అండ్ షుడ్ అండి. చాలా స్ట్రిక్ట్ సార్ కేవైసీ అన్నది ఇందులో ఉన్నది కంపల్సరీ. నెక్స్ట్ సార్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్న మ్యూట్ చేసు ఓకే, నేను మ్యూట్ చేశాను సార్. సార్ కోస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అన్మ్యూట్లో ఉంటే వాళ్ళని మ్యూట్ చేసేయండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. సో ఈ డిస్క్లైమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 18 years దాటిన వాళ్ళు కంపల్సరీ ఉండాలండి. మన ఇందులో ఉండే వాళ్ళకి సార్ ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతామండి. కాకపోతే ఎవరైతే ఇండివిజువల్గా ఎఫర్ట్స్ కొంచెం ఎక్కువ పెడతారో, ఎక్కువ మందిని రిఫర్ చేయగలుగుతారో, ఇది ఎఫిలియేట్ సిస్టంలో తీసుకొస్తున్నాడండి. ఒక యూనిక్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఎఫిలియేట్ సిస్టంలో ఈ యొక్క షాపింగ్ పోర్టల్ని ప్రమోట్ చేసే క్రమంలో కంపెనీ ఆ, ఒక ఎక్స్ట్రాడినరీ సిస్టమ్, అంటే ప్రతి ఒక్కరు కూడా ఇందులో మనీ సంపాదించే విధంగా డిజైన్ చేసిందండి. సింపుల్ పాయింట్ చెప్తున్నాను సార్, ఇక్కడే డిస్క్లైమర్ దగ్గర మీకు చెప్పేస్తున్నానండి. ఇందులో వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా డబ్బులు సంపాదిస్తాడు సార్. అంటే ఈ యాప్ వదిలిపెట్టడు, ఈ యాప్ ద్వారా సామాన్లు కొనుక్కుంటాడు, ఎందుకంటే అతను ఆ సిస్టమ్ ద్వారా మనీ జనరేట్ అవుతుంది కాబట్టి ఆటోమేటికల్లీ ఈ సిస్టమ్ని వదిలిపెట్టండి. అంటే ఈ యాప్లోనే మనం ఎక్కువ మంది అట్రాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉందండి. ఇదే అవకాశం వేరే యాప్స్లో, అమెజాన్ అవనండి, ఫ్లిప్కార్ట్ అవనండి, ఏదైనా అవనండి, అక్కడ మహా అయితే మనకి డిస్కౌంట్లకి సామాన్లు దొరుకుతాయి తప్ప మనకు అందులో మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశాలు ఉండవండి. ఇక్కడ వచ్చే కస్టమర్ కూడా రేపు పొద్దున్న డబ్బులు సంపాదిస్తాడు. అందుకే ఈ సిస్టమ్ వదలడండి, వాడికి ఆటోమేటికల్లీ చీప్గా దొరికినట్టే లెక్క వస్తువులు. కస్టమర్ ఉన్నాడు ఇప్పుడు ఏం చేస్తాడు సార్, వాడు సైకాలజీ చీప్గా రావడానికి వాడు చూస్తాడు సామాన్లు, అంటే తక్కువ రేటుకి రావాలని చూస్తాడు, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ రావాలని చూస్తాడు. సో ఆ విధంగా వరల్డ్ వైడ్ స్టార్టింగ్ 300 ప్రొడక్ట్స్తో స్టార్ట్ చేసి కొన్ని వేల ప్రొడక్ట్స్తో కంపెనీ రెడీ అవుతుందండి. అలాగే మన కంపెనీలో డిజిటల్ అండ్ ఫిజికల్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా మనం పేమెంట్స్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ పాయింట్ పర్టికులర్గా చెప్తున్నానంటే, డిజిటల్ అంటే చాలా మందికి అర్థం అవుతుందండి. ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే మనం టీవీలు కానీ, ఫోన్లు కానీ, ఫోన్కి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, ఒక ఫ్రిడ్జ్ అని కానీ, లేదంటే ఒక మిక్సీ అని కానీ, చిన్న ఫ్యాన్ అని కానీ అన్నీ కొనుక్కోవచ్చు అండి. బట్టలు అన్నీ కొనుక్కోవచ్చు. డిజిటల్కి వచ్చేసరికి ఈవెన్ మన ఫోన్ రీఛార్జ్ చేసుకోవచ్చు సార్, మన ఇంట్లో డిటిహెచ్ కట్టుకోవచ్చు, ఎలక్ట్రికల్ బిల్లు కట్టుకోవచ్చు సార్. అంటే చూడండి మన ఎంత ఒక లాంగ్ విజన్తో వచ్చిందండి, కొన్ని జనరేషన్స్కి ఇన్కమ్ ఇవ్వడానికి వచ్చిందండి. ఫస్ట్ పాయింట్. రెండోది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవి ఏవైతే మన మన యాప్లో ఉండే ఈ సిస్టమ్ రాబోతుందో ఇవి ప్రతి ఒక్కరికి దైనందిన జీవితంలో, అంటే ప్రతి ఒక్కరు తెల్లవారు లేచి నుంచి మనకు అవసరం సార్. గ్రోసరీ, ఇంట్లో కిరాణా సామాన్లకైనా ఒక అవసరమే. అంటే మనం ఈ ఈ యొక్క ఈ బిజినెస్ మనం చేయబోతున్నాం, మనందరం టాప్లో ఉన్నామండి. 1,38,000 మంది ఉంటే అందులో ఆల్మోస్ట్ ఆల్
ప్రతి ఒక్క పర్సన్ కూడా మన కస్టమరే సార్. అంటే మీరు ఎంత మార్కెట్ చేసుకోవచ్చో మీరే ఊహించుకోండి సార్. ఎలా మార్కెట్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ముందు మీరు ప్రాజెక్ట్ తాలూకా ఈ కాన్సెప్ట్ తాలూకా బేస్మెంట్ తెలుసుకుంటేనే మీరు చేయగలరు సార్. నేను అందుకే ఆ పర్టికులర్ పాయింట్లో ఎడ్యుకేట్ చేసే క్రమంలో నేను ఎక్కువగా ఆశిస్తూ ఉంటాను అందరికీ తెలియాలని. సో అలాగే ఎవ్రీ ఇండివిజువల్ కూడా వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని బట్టి ఇక్కడ మీ యొక్క ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుందండి. అలాగే నేను ఏదైతే చెప్తున్నానో ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండి. ఓకేనా? నేను మీలాగా జాయిన్ అయిన ఒక సాధారణ ఎఫిలియేట్ మాత్రమే. ఓకే. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీరు ఎక్కడికైనా వెళ్ళి తెలుసుకోవాల్సిందే. దీని మీద కూడా మీరు ఇంకా ఏదైనా డీప్గా అనలైజ్ చేసుకొని మీరు ఒకవేళ పెట్టాలనుకుంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చండి. మేము మీకు ఎడ్యుకేట్ చేసే క్రమంలో మేము ఆల్రెడీ ఏదైతే మేము చేస్తున్నామో ఆ సిస్టమ్ మాకు నచ్చి చేస్తున్నాం. అలాగే మీరు కూడా తరోగా చెక్ చేసుకొని ఇందులోకి రావచ్చండి. సో ఇది ముఖ్యంగా డిస్క్లైమర్ పాయింట్ అండి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సార్, ఈ యొక్క సిస్టమ్ అనేది చాలా బలమైనది సార్. ఏదో వచ్చాం కదా అన్నట్టుగా ఉండకండి సార్ దయచేసి. ఎందుకంటే ఈ సిస్టమ్ తలక ఈ వర్త్ కెపాసిటీ చెప్తున్నాను సార్, $200 బిలియన్ వర్త్ అండి. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదైతే ఉందో మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాం సార్ దీన్ని. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద వర్త్ అండి. ఎప్పుడు సార్ ఒక కంపెనీ జెన్యున్గా ఉండేటప్పుడు, ఒక కంపెనీ పర్ఫెక్ట్గా ఒక సిస్టమేటిక్గా నడిచేటప్పుడు, ఒక కంపెనీలో బేస్ ఉన్నప్పుడు, ఒక కంపెనీ లాంగ్ రన్ నడుస్తుంది అన్న నమ్మకం ఉన్నప్పుడే సార్. ఎందుకంటే ఈ సిస్టంలో చాలా మంది వేరే వేరే పనికి మనల్ని వేరే కంపెనీలు కూడా వచ్చి మనల్ని ఎంతో దోచుకున్న కూడా నిజమే, నేను ఒప్పుకుంటా. అందుకే నేను చెప్పేది అంటే కంపెనీ తలక బేస్ చూడమంటున్నా. రెండోది ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, డెసాల్పస్ ఏదైతే ఉందో ఇది మనీ జనరేట్ చేసే కంపెనీ, మనీ సర్క్యులేట్ చేసే కంపెనీ కాదండి. ఇందులో ఉండే సిస్టమ్ ప్రకారం ప్రతి ఒక్కరూ మనీ అందుకునే విధంగా మనం ప్రతి ఒక్కరు కూడా మనీ డబ్బులు సంపాదించే విధంగా డిజైన్ చేయబడిందండి. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఆ వచ్చింది మనకేం గోల్స్ లేవండి, ప్రతి ఒక్కరు కూడా అమ్మాలని లేదండి. ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నాం. ఇప్పుడు అంతే. ఇప్పుడు అమెజాన్ ఇంత బిజినెస్ చేస్తున్నారంటే ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నారు. ఇక్కడ అంతే సార్. ఓన్లీ మనం షాప్ మారుస్తున్నాం అనుకోండి, కానీ ఆ క్రమంలో ఆ ప్రాఫిట్ని ప్రతి ఒక్కరికి పంచుతున్నాడు సార్, ఇంక్లూడింగ్ డౌన్ లెవెల్. అంటే ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా మనీ ఒక సిస్టమ్ ద్వారా ఇవ్వబోతుంది సార్. అది సార్ ఇక్కడ ఉన్న మెయిన్ సీక్రెట్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సంపాదించబోతున్నారు. ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. దీన్ని బేస్ చేసుకొని మీరు హ్యాపీగా ఎవరికైనా కూడా మీరు సంతోషంగా మీరు రిఫర్ చేయొచ్చు. మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడమే కాకుండా వాళ్ళ జీవితాలు కూడా మార్చొచ్చండి. ఎస్పెషల్లీ డెసాల్పస్ అనే ఈ యొక్క షాపింగ్ పోర్టల్లో. అయితే ఇందులోని మనందరం కూడా అంబాసిడర్స్ కాబట్టి వెరీ ఇనీషియల్లో ఉన్నాం కాబట్టి మనకున్న ఏదైతే ఉందో ఒక ఎవరైనా కూడా మినిమం స్టార్టింగ్లో ఒక రిస్క్ లాంటిది ఏదైతే ఉందో అది రిస్క్ చేస్తాం కదా. ఆ రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం $129 ప్లస్ ట్యాక్సెస్ అన్ని కలుపుకొని, ఛార్జెస్ అన్ని కలుపుకొని $146తోని ఇందులో మనం ఎంటర్ అవుతున్నామండి. సార్ దయచేసి ఎవరు లైన్లు గీకండి సార్. ఓకేనా? సో $146తో మనం ఇందులోకి ఎంటర్ అవుతున్నామండి. ఇలా ఎంటర్ అవడం వలన ఈ కంపెనీలో 1,38,000 మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. వీళ్ళందరూ కూడా అంబాసిడర్ల కిందే లెక్క. ఇందులో కేవలం అంటే కేవలం అప్రాక్సిమేట్లీ 18,000 అబోవ్ కట్టుకున్నారు సార్. ఏది ఆల్రెడీ పేమెంట్ చేసిన వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు సార్ ఇప్పుడు పేమెంట్ చేసుకోవడానికి. ఓకేనా? సో వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది, ఏ విధంగా ఇన్కమ్ ఇస్తుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఎస్పెషల్లీ అంబాసిడర్లకి ఎవ్రీ మంత్ కన్సిస్టెంట్లీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ అంటారు చూసారా, రెసిడ్యూల్, ఒక శాలరీ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనుకోండి, ఒక శాలరీ లాగా. శాలరీ అంటే శాలరీ కాదు సార్, మనమేం ఇందులో కంపెనీలో ఎంప్లాయీస్ కాదు సార్, వీఆర్ ఆల్ అంబాసిడర్స్. కానీ ఈ అంబాసిడర్స్కి ఎవ్రీ మంత్ ఒక రెసిడ్యూల్ ఇన్కమ్ రావడం కోసం కంపెనీ ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్ డిజైన్ చేసింది సార్. దానికంటే ముందు చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ ఈ కంపెనీలోని 20 లెవెల్ వరకు కూడా మనం ఇందులో ఇన్కమ్ అందుకోవచ్చు సార్. మొట్టమొదటి విన్నోళ్ళకి 20 లెవెల్ అంటే అర్థం అవుదండి. ఈ 20 లెవెల్ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఈ 20 లెవెల్ ఏంటి సార్? 2/20 మ్యాట్రిక్స్ అంటారండి. 2/20 మ్యాట్రిక్స్ అంటే ఫస్ట్ ఒక పర్సన్ కింద ఇద్దరు నేస్తారండి. అంటే ఎవరైతే షాపింగ్ చేయడానికి ఎవరైతే వచ్చారో కస్టమర్స్ని, వాళ్ళని ఒక 2/20 మ్యాట్రిక్స్లో కంపెనీ ఆటోమేటికల్లీ వాళ్ళ కింద యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదే సిస్టమ్ సార్. ఇందులోని గొప్పతనం కూడా అదే అక్కడే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారంటే ఇదే కారణం. ఈ ఇద్దరినేసి వాళ్ళిద్దరు కుండా మళ్ళీ ఇద్దరిద్దరిని వేస్తుందండి. రెండో లెవెల్లో నలుగురు అవుతారు. ఆ నలుగురికి కుండా మళ్ళీ ఇద్దరిద్దరిని వేస్తుందండి. అంటే ప్రతి ఒక్క పర్సన్కి ఇద్దరిని కంపెనీయే స్పిల్ ఓవర్ రూపంలో వేసుకుంటూ వెళ్ళిపోతుందండి. ఆ స్ట్రక్చర్ ఆ విధంగా డిజైన్ చేయబడింది.
ఈ క్రమంలో రెండో లెవెల్లో నలుగురు అవుతారండి, మూడో లెవెల్లో 8 మంది అవుతారు, నాలుగో లెవెల్లో 16 మంది అవుతారు, ఐదో లెవెల్లో 32 మంది అవుతారు. ఈ విధంగా ఈ టాప్లో ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో కింద లెవెల్స్లో ఒక్కొక్క మెంబర్లు యాడ్ అవుతున్న కొలది అతని కింద కమ్యూనిటీ పెరుగుతుంది సార్. కమ్యూనిటీ ఇందులో స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పింది కంపెనీ, ఇందులోని టుగెదర్ మనం ఏదైనా సక్సెస్ అవ్వగలుగుతాం. అలా ఆటోమేటికలీ ఆ కమ్యూనిటీ పెరిగే క్రమంలో 2/20 మ్యాట్రిక్స్ అంటే దాదాపు 20 లెవెల్ని నిండేసరికి అతని కింద అనుకోకుండా అందరూ అతను చేసిన వాళ్ళే కాదండి, ఎవరెవరో మామూలుగా ఈ యొక్క యాప్లో సామాను కొనుక్కోవడానికి రావచ్చు, లేదా ఇంకొకరు మనలాంటి వాళ్ళని రిఫర్ చేస్తే వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఎంటర్ అయిన ప్రతి ఒక్కరిని కూడా ఒక క్రమ పద్ధతిలో వేయడం వలన ఈ 20 లెవెల్ అతనికి నిండేసరికి, ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి నిండేసరికి అతని కింద 20 లక్షల మంది వరకు గుమ్ జమ జమ కడతారు సార్. జమ అంటే ఆయన కింద ఉంటారండి. అలా ఉండే క్రమంలో 20 లక్షల మంది షాపింగ్ చేశారు, ఏదో చేశారు, సంథింగ్ కొనుక్కున్నారు సామాన్. ఆ క్రమంలో అందులో 50 సెంట్స్ ఏదైతే ఉందో అది షేర్ చేసిన 50 సెంట్స్ అండి, షేర్ చేసిన అతని లైఫ్ మారిపోద్దండి. ఎందుకంటే 20 లక్షలు ఇంటూ 50 సెంట్స్ అంటే దాదాపుగా $10 లక్షల సంపాదించుకోవచ్చు సార్. ఇందులో వచ్చేవన్నీ కూడా డాలర్సే సార్. ఎందుకంటే వరల్డ్ వైడ్ నడుస్తుంది కాబట్టి ఇది డాలర్స్ మీద మనకి రిటర్న్స్ ఇస్తుందండి. మనం పే చేసేది కూడా డాలర్స్ రూపంలోనే పే చేస్తున్నాం. ఇది ఒక పాయింట్. సో ఈ క్రమంలో చాలా మంది అంటారు సార్ 20 లక్షల మంది మన కింద పడాలి, దానికి ఒక్కొక్కరు ₹10 రావాలి, ₹10 ఇస్తే మనకు $10 లక్షల వస్తుంది. అమ్మో, ఇక్కడ ఏదో ఫిగర్ ఎక్కువ చూపిస్తున్నారా సార్ అంటారండి. నేను చెప్తాను సార్, కేవలం 2000 మంది వస్తే చాలండి. అంటే జస్ట్ ఇవ్వండి, ఇక్కడ చూడండి, ఒక 10 లెవెల్ వరకు కూడా గు- మీ కింద మనుషులు ఎప్పుడైతే మీ కింద క్రౌడ్ యాడ్ అయిందో ఆటోమేటికల్లీ 2000 మంది ఇంటూ 50 సెంట్స్ ఎంత అండి? $1000 సార్. నెలకి ఇస్తారు సార్ ఇన్కమ్. సో ఒక నెలలోని ఒక పర్సన్ సార్ ఒకసారి కొంటాడా, 2 సార్లు కొంటాడా, 3 సార్లు కొంటాడు సార్ ఏదైనా వస్తువుని? ఎన్నిసార్లైనా కొనొచ్చండి, కానీ మనం ఇప్పుడు ఒకసారే లెక్కేస్తున్నాం సార్. అంటే ఇందులో ఎంత ఇన్కమ్ ఉందో చూసుకోండి సార్ మీరే. ఇందులో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవడానికి 100% గ్యారంటీ ఉంది. సో నేను ఈరోజు కాంపెన్సేషన్ ప్లాన్ ఓన్లీ అంబాసిడర్స్ తరక శాలరీని బేస్ చేసుకొని చెప్పాలనుకున్నాను కాబట్టి ఇది నేను ఇక్కడితో ఆపుతున్నాను సార్. నెక్స్ట్ కాంపెన్సేషన్ ప్లాన్లో ఈ క్రమ పద్ధతిలో వేసే క్రమంలో మీకు షాపింగ్ పోర్టల్లో వచ్చే ఇన్కమ్ కోసం ఒక చిన్న హింట్ ఇచ్చానండి. షాపింగ్ పోర్టల్లో మీ కిందన కేవలం 2000 కాదండి, 1000 మంది పడినా కూడా మీకు దగ్గర దగ్గర $500 ఇన్కమ్ వస్తుంది. లేదు, 500 మంది పడినా కూడా $250 ఇన్కమ్ వస్తుంది. మనం ఎంత పెట్టాం సార్? $150 పెట్టాం. అంటే ఇంక లైఫ్ లాంగ్ మనం సంపాదించేది డబ్బు, ఇందులో ఆనందమే కదా. లైఫ్ లాంగ్ మనం ఇందులోనే ఏదైతే ఎర్న్ చేస్తున్నామో అది మనకు ఆదాయమే కదా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ సార్, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టాల్సింది. నెక్స్ట్ మనకి శాలరీ ఏ విధంగా జనరేట్ అవుతుంది, దానికోసం నేను చార్ట్ మారుస్తున్నాను సార్. ఎందుకంటే నా దగ్గర ఇంకొక ఒక్క నిమిషం అండి. అంటే దీన్ని బట్టి మీకు కొంత అవగాహన వస్తుందండి, చాలా ఈజీగా మనకి అర్థం అవడం కోసం నేను చేసే ప్రయత్నం అన్నమాట. ఈ చార్ట్ అందరికీ కనిపిస్తుంది కదా సార్? ఇది ఓకే రిప్లై సార్. ఓకే సార్. రిప్లై ఇవ్వండి సార్. యా, ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదొకటి. నెక్స్ట్ నేను చెప్పాలనుకున్న నెక్స్ట్ చార్ట్. ఓకే, ఇదొకటి. ఉమ్, ఈ రెండు. ఓకే. సో ఇక్కడ ఈ క్రమంలోనే ఫస్ట్ ఈ చార్ట్ దగ్గరకు వద్దామండి. ఈ చార్ట్ ఈ చార్ట్లోనే ఈ టేబుల్ ఒక్కటి చూడండి సార్. ఇదిగోండి, ఇక్కడ నేను కర్సర్ పెడుతున్నాను సార్, చూడండి. ఈ టేబుల్ ఒక్కటి చూడండి సార్, దీన్ని బట్టే మీకు అర్థం అవుతుందండి. చాలా మంది ఈ ప్లేస్లో కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అందుకోసమే నేను ముఖ్యంగా ఈ టేబుల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ కంపెనీ నేను ఏం చెప్పిందంటే ప్రతి ఒక్కరిని కూడా 2/20 మ్యాట్రిక్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దండి సార్. ఈ 2/20 మ్యాట్రిక్స్ మనం ఏదైతే పే చేస్తున్నామో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ అనొచ్చు, లేదంటే సోషల్ కామర్స్ ప్లాట్ఫామ్ అంటారు సార్ దీన్ని. అంటే మనం ఎవరైతే క్రౌడ్ ఇందులో స్టార్టింగ్ నుంచి ఎంటర్ అవుతున్నారో ప్రతి ఒక్కరు కూడా $129తో ఎంటర్ అవుతున్నాం సార్ ఇందులో. ఎందుకండి, మన కంపెనీ లైఫ్ లాంగ్ ఎంబాసిషిప్ ఇస్తుందండి. లైఫ్లో ఒకసారి మనం పే చేస్తున్నాం సార్. ఇందులో లైఫ్ లాంగ్ పే చేసినందుకు, ఒక్కసారి పే చేసినందుకు కంపెనీ లైఫ్ లాంగ్ సమ్ జనరేషన్స్కి ఇన్కమ్ ఇవ్వడానికి కంపెనీ రెడీ అవుతుంది సార్. కారణం ఏంటంటే సార్, షాపింగ్ పోర్టల్కి దీనికి ఎక్స్పైరీ లేదండి. ఎందుకంటే రేపు పొద్దున మనం వాడుతున్నాం, మనం షాపింగ్ చేయాలి. ఎందుకంటే మన సామాన్లు కనీసం ఇంట్లో కిరాణా కొట్లైనా కొనుక్కోవాలి కదా సార్ మనం బతకాలంటే.
మనం కొనుక్కుంటాం, మన నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు కొనుక్కుంటారు, వాళ్ళ పిల్లలు కొనుక్కుంటారు, వాళ్ళ పిల్లలు కొనుక్కుంటారు. అంటే ఇది సమ్ జనరేషన్స్కి నడిచే బిజినెస్ సార్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్. సో నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ చెప్తానంటే మీకు క్లియర్గా అర్థం అవడానికి. దీని తర్వాత ఒకే ఒక ఈక్వేషన్ చెప్తాను సార్, మీకు అర్థమైపోద్ది ఇందులో సక్సెస్ ఎంత సులువుగా మనకి వెళ్తుంది అనేది. సో ఈ ఈ పర్టికులర్ సినారియోలో అందుకే నేను ఓన్లీ ఈ టేబుల్ పెట్టే నేను చెప్పడానికి రెడీ అవుతున్నాను. ఇప్పుడు ఎవరో ఒక పర్సన్ వచ్చారు, ఎంబాసిషిప్ తీసుకున్నారు, $129తో పే చేశారు. పే చేసిన తర్వాత అతని నెక్స్ట్ వచ్చిన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరినైనా రిఫర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయనే ఒక 10 మందిని రిఫర్ చేశారు అనుకోండి. 10 మందిని రిఫర్ చేస్తే కంపెనీ కేవలం ఇద్దరినే తీసుకుంటుందండి. ఇద్దరినే తీసుకుంటుంది. తీసుకొని ఈ ఇద్దరి కింద ఆటోమేటికల్లీ వీళ్ళు కూడా ఎవరినైనా రిఫర్ చేశారనుకోండి, వీళ్ళ కింద రెండు రెండు ఒక్కొక్కరు చేసుకున్నారు అనుకోండి. ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు రిఫర్ చేయలేదు అనుకోండి, ఆటోమేటికల్లీ ఇతను ఇంకా 8 మందిని కొత్త మందిని జాయిన్ చేశారు కదా. 8 మందిని జాయిన్ చేశాడా లేదా? ఈ 8 మంది వెళ్ళి అతని కింద పడిపోతారండి ఆటోమేటిక్గా. అర్థమైందా సార్? ఈ 8 మంది వెళ్ళి ఆటోమేటిక్గా ఆయన కింద యాడ్ అవుతారండి. దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ఇక్కడ ఏంటంటే ఆటోమేటిక్గా నేను చెప్పాను, ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ ఒక సిస్టమ్ ద్వారా. సో ఈ విధంగా ఏంటవుతుందంటే ఒకవేళ ఎవరైనా వర్క్ చేయకపోయినా ఆటోమేటికలీ పైనుంచి స్పిల్ ఓవర్ పడుతుందండి. దాన్నే ఆటో స్పిల్ ఓవర్ లేదా ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ అంటారు సార్. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఇలా ఏమవుద్దంటే కొంతమంది యాక్టివ్గా పని చేస్తారు, కొంతమంది యాక్టివ్గా పని చేయరు. ఇక్కడ యాక్టివ్గా పని చేసిన వాళ్ళ వల్ల యాక్టివ్గా పని చేయలేని వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు సార్. సార్ మరి యాక్టివ్గా పని చేసిన వాళ్ళు ఏమో వాళ్ళు కష్టపడిందేమో ఈ కింద వాళ్ళతో పెట్టేస్తారా? మరి వాళ్ళు కష్టపడినందుకు ఏంటి సార్? సార్ దానికి వేరే బెనిఫిట్ ఇచ్చిందండి కంపెనీ. నేను కాంపన్సేషన్ ప్లాన్లో ఓన్లీ ఇది ఒకటే టచ్ చేస్తున్నా, దాన్ని ఇంకోసారి ఎలివేట్ చేస్తా. ఆ పాయింట్స్ నేను వేరేగా చెప్తాను, ఎందుకంటే ముక్కలు చేసి చెప్తున్నాను ప్లాన్ ఇవాళ. ఓకేనా? సో ఈ క్రమంలో ఒకసారి చూడండి. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళి 2, 4, 8, 16, 32 ఈ విధంగా 5 లెవెల్లు ఆటోమేటిక్గా ఫిల్అప్ అయిపోతాయి సార్ మనందరికీ. సార్ ఎలా ఫిల్అప్ అవుతాయి నేను చెప్తాను మీకు. లాస్ట్లో ఈక్వేషన్ చెప్తా అన్నాను. ముందు ఈ ఈక్వేషన్ ముందు తెలుసుకోండి. చాలా మంది ఇక్కడే ఆగిపోతారు. సార్ నేను ఎవరిని రిఫర్ చేయలేదు సార్, నా కింద 62 మంది రావాలంటే ఇగోండి ఇవన్నీ కలిపితే 62 మంది అవుతారండి. ఇవన్నీ కలిపితే 62 మంది అవుతారు. ఓకేనా సార్? నేను ఇంకొక దాంట్లో పెట్టవలసింది, నాకు పెన్సిల్ లాగా ఉన్నాను, ఇందులో అవ్వట్లేదు ల్యాప్టాప్లో. సరే ఓకే. ఈ 62 మంది వాళ్ళే ఇంట్రడ్యూస్ చేయాల్సిన పని లేదు సార్. చాలా మందికి ఇదే డౌట్, సార్ నేను ఎవరికి రెఫర్ చేయలేను సార్. అంటే వాళ్ళకి ముందే వాళ్ళు ముందే వెనకడుగు వేసేసుకుంటున్నారు అనమాట. వాళ్ళ కాళ్ళే బంధం వేసుకుంటున్నారు. పోనీ అటువంటి వాళ్ళనే లెక్కేసుకుందాం. భయం లేదు సార్. పైనుంచి ఆటోమేటిక్లీ స్పిల్ ఓవర్ పడుతుంది. ప్రతి ఒక్కరూ హెల్ప్ అయ్యే విధంగా డిజైన్ చేయబడింది ఇది. అయితే ప్రతి ఒక్కరు కూడా మినిమం ఇద్దరిని కనుక వేయగలిగితే వాళ్ళు వేగంగా వాళ్ళకి స్పిల్ ఓవర్ పడుతుందండి. ఈ ఒక్క పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి సార్. చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్పిల్ ఓవర్ పడినా కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఇస్తుంది విత్డ్రాల్ చేసే టైంలో. అప్పుడైనా కూడా ఈజీగా చేయొచ్చండి. ఓకే, అది పక్కన పెట్టండి. సో ఈ విధంగా ఈ ఈ ఎవరి కిందైనా కానీ 2, 4, 8, 16, 32 ఈ 5 లెవెల్లో ఒక్కొక్కరు చూసుకోండి సార్. ఎవరికి వాళ్ళు 5 లెవెల్ చూసుకోండి సార్, చాలు. ఇంకేం అక్కర్లేదండి ఇందులో సక్సెస్ గ్యారంటీ. ఎంత ఇన్కమ్ వస్తుందో తెలుసా సార్? ఒక్కసారి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో ఇన్కమ్ పొటెన్షియాలిటీ ఎక్స్ట్రాడినరీ అండి. ఎలా డిజైన్ చేయబడిందంటే ఇగోండి సార్, ఇక్కడ చూడండి మీకు చెప్తున్నాను. ఈ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఇద్దరు జాయిన్ అయ్యారు మీ కిందన. ఫస్ట్ ఇద్దరు ఇద్దరు యాడ్ అయ్యారు. వీళ్ళిద్దరి నుంచి 129 కట్టంగానే $100 మీకే వచ్చేస్తాయి సార్. 100 అంటే 200 వచ్చింది సార్ ఆల్రెడీ. ఇవ్వండి ఇక్కడ 200 అంటే 2 × 100 అండి. ఫస్ట్ $200 మీకు వచ్చిందండి. ఓకేనా? వచ్చిన తర్వాత $129తోనే మీరు అప్గ్రేడ్ అయ్యారు. మీ కింద కూడా ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు కూడా 120 కట్టారు. మీకు $200 ఇన్కమ్ వచ్చేసిందండి ఫస్ట్. వచ్చేసిన తర్వాత మీ కింద ఉన్న ఇద్దరు కూడా ఇప్పుడు మీరు AMB1 అవుతారండి. ఈ ప్లేస్లో మీరు ఇక్కడ AMB1 అవుతారు. AMB1 అయినప్పుడు ఒక్కసారి చూడండి. నేను వీలైతే ఇది నేను ఒకసారి ఇందులో పెడతా ఉంటుంది. ఇలా నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, అంటే రాయలేకపోతున్నాను దీని మీద. సో AMB1 అయినప్పుడు మీ కిందన ఉండే ఇద్దరు కూడా AMB1 అయ్యారు అనుకోండి. మీ కింద ఉన్న ఇద్దరు కూడాను AMB1 అయ్యారు అంటే ఈ రెండు మీ కింద ఎవరైతే ఈ ఇద్దరు పడ్డారో వాళ్ళు కూడా ఒకరిని జాయిన్ చేసుకున్నారు. జాయిన్ చేసుకున్న వెంటనే $200 వాళ్ళకే వచ్చిందండి. వాళ్ళు ఎప్పుడైతే స్టార్టింగ్లో $129 కట్టారో అప్పుడే వాళ్ళు AMB1 అయిపోయారు. ఎప్పుడైతే మీరు AMB1 అయ్యండి మీ కింద ఉండే వాళ్ళు కూడా AMB1 అయ్యారో మీరు వాళ్ళిద్దరి నుంచి $100 $200 తీసుకోవడానికి మీరు అర్హత పొందుతారు సార్ ఆటోమేటిక్గా. ఓకేనా సార్? సో అలా అర్హత పొందే క్రమంలో
ఒక్క నిమిషం సార్ చూడండి. ఇక్కడ ఇన్కమ్ ఎలా మల్టిపుల్ అవుతుందో ఒక్కసారి నేను స్క్రీన్ షేర్ మారుస్తున్నాను, డిజైన్ మారుస్తున్నాను. సేమ్ చార్టే. సార్ కనిపిస్తుంది కదండి అందరికీ? ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదైతే నాకు కొంచెం పెన్సిల్ లాగా రాయడానికి బాగుంటుంది అందుకని. ఓకే. యా, థ్యాంక్ ఈ ఈక్వేషన్ మీకు మెయిన్ అర్థం అవడం చాలా అవసరం సార్. ఇక్కడ ఇతను ఏఎంబి వన్, వీళ్ళిద్దరూ కూడా ఏఎంబి వన్లో ఉన్నారు సార్. ఇక్కడ వీళ్ళిద్దరూ ఎక్కడ ఉన్నారండి? ఏఎంబి వన్లో ఉన్నారు. ఏఎంబి వన్లో ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, వాళ్ళ కింద ఎప్పుడైతే ఒక్కొక్కరు పడ్డారో వాళ్ళకి $200 ఎప్పుడైతే ఇన్కమ్ వచ్చిందో ఈ $200తోని అప్గ్రేడ్ చేసుకున్నారు సార్. ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ ఉంది సార్ ఇందులోని. అప్గ్రేడ్ యూపీజీ అని పెట్టాను చూడండి సార్. అప్గ్రేడ్ చేసుకున్నారు. చేసుకున్న వెంటనే ఆటోమేటికలీ వీళ్ళు ఈ ఇద్దరు ఏమయ్యారు సార్? ఏఎంబి వన్ తర్వాత ఆటోమేటికలీ ఏఎంబి టూ అయ్యారా లేదా? ఏఎంబి టూ అయ్యారా లేదా వీళ్ళు? ఏఎంబి టూ అవ్వంగానే ఆటోమేటికలీ మరి మీ కింద కూడా ఈ $200 వచ్చిందో మీరు కూడా ఆటోమేటికలీ ఏఎంబి టూలో అప్గ్రేడ్ చేసుకున్నారు. ఎప్పుడైతే మీరు ఏఎంబి టూలో ఉండి మీ కింద ఉండే వాళ్ళు కూడా ఏఎంబి టూలో ఉంటే మీరు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకో $100 ఎక్స్ట్రా అందుకుంటారు సార్. ఇదే సార్ ఇందులో ఉన్న బ్యూటీ. అంటే ఈ ఇద్దరి నుంచి మళ్ళీ ముందు ఒక 100 వచ్చిందా, ప్లస్ ఇంకొక 100 వస్తుందండి. అంటే ఇంకొక $200 అంటే $400 వచ్చిందండి ఆ ఇద్దరి నుంచే. నేను ఓన్లీ ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే మొత్తం మిగతా అర్థమైపోతాయి సార్. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది, ఇక్కడ $1000 ఎందుకు ఉన్నాయి సార్ అని. ఇక్కడ ఇద్దరే కదండి, $1000 ఎందుకు ఉన్నాయి సార్ అంటే ఇక్కడ చూడండి సార్, 2x5x100, 2x5x100 అంటే 2x100 అనుకుందాం. ఒక్కొక్కరి నుంచి $100 కదా వస్తుంది ఈచ్ పర్సన్ నుంచి. కానీ 5 సార్లు వస్తుంది సార్. 5 సార్లు ఎలా వస్తుంది అంటే ఈ కింద ఉన్న మీ ఫస్ట్ లెవెల్ ఉన్న ఇద్దరుని ఏఎంబి వన్ ఉన్నప్పుడు 100 ఇచ్చారు, ఏఎంబి టూ అయినప్పుడు కూడా 100 ఇచ్చారు. ఓకేనా? మళ్ళీ సేమ్ వీళ్ళే ఏఎంబి త్రీ అవుతారు సార్. ఏఎంబి త్రీ అయినప్పుడు కూడా మళ్ళీ 100 ఇస్తారు సార్. సార్ వాళ్ళ జోబులోంచి పెట్టరండి. స్టార్టింగ్ ఏం చేశారు సార్? కేవలం $100 ఒకసారే పెట్టుకున్నారు సార్. $129. అందులో $100 ఏమో పైకి పనిచేసిందండి, $20 ఏమో 2x20 మ్యాట్రిక్స్ మన షాపింగ్ పోర్టల్లో కంపెనీ వేసిందండి. ఇంకో $9 కంపెనీ తీసుకుంటుంది సార్. ఇక్కడ డబ్బులు ఆన్ ది స్పాట్ పనిచేయడం జరుగుతుంది. ఓన్లీ $9 కంపెనీ తీసుకుంటుంది. ఎందుకంటే కంపెనీకి మనం కట్టిన సబ్స్క్రిప్షన్ డబ్బులతో పని లేదు. కంపెనీకి కమ్యూనిటీ కావాలి. కమ్యూనిటీ ఒక ప్లాన్తో వచ్చిందండి ఇందులోని. ఓ సారీ, షేరింగ్ పోయినట్టుంది. ఒక్క నిమిషం సార్. సో ఒక్కసారి అండి నేను మారుస్తున్నాను డిస్ప్లే సిస్టమ్ సెట్టింగ్. ఈ సెషన్ అయిన తర్వాత ఎవరికి డౌట్ ఉండకూడదు సార్. నాకు ఉద్దేశం అది. అంటే దీని మీద కొంత క్లారిటీ వచ్చింది అనుకోండి, మీరు వర్క్ చేయడం కూడా మీరు హ్యాపీగా వర్క్ చేయడం జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా. అది నా యొక్క ఉద్దేశం మెయిన్. ఓకే సార్. ఇతను ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఏఎంబి వన్గా ఉన్నప్పుడు మీకు ఇన్కమ్ ఇస్తారు. వీళ్ళే ఏఎంబి టూ అయినప్పుడు కూడా ఇన్కమ్ ఇస్తారు. వీళ్ళే ఏఎంబి త్రీ అయినప్పుడు కూడా ఇన్కమ్ ఇస్తారు సార్. కాకపోతే మీరు వాళ్ళకంటే ముందు ఏఎంబి త్రీ పొజిషన్లో కూర్చోవాలండి, లేకపోతే ఇవ్వదు కంపెనీ. మీరు వాళ్ళకంటే ఏఎంబి త్రీ పొజిషన్లో 100% కూర్చుంటారండి. కారణం ఏంటి? మీకు అప్గ్రేడ్ ఆటోమేటికల్ అయ్యేసరికి వాళ్ళకు కూడా అప్గ్రేడ్ అవుతుందండి. సపోజ్ మీకంటే ముందు కనుక వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఫాస్ట్గా చేసి వాళ్ళ కింద స్పిల్ ఓవర్ పడినా ఆటోమేటికలీ మీకు కూడా పడుతుంది. కనీసం ఒక ఇద్దరిని రిఫర్ చేసుకోండి. ఇది ఇక్కడే టెక్నిక్ ఉంది. ఆ ఇద్దరిని రిఫర్ చేసుకుంటే చాలండి, మీరు ఆటోమేటికలీ మిమ్మల్ని ఎవరు క్రాస్ చేయలేరు సార్. ఇక్కడ ఈ ఈక్వేషన్ మెయిన్ గుర్తుపెట్టుకోండి సార్. అలాగే ఏఎంబి ఫోర్, ఏఎంబి ఫోర్ అయినప్పుడు కూడా వాళ్ళే ఆటోమేటిక్గా ఇస్తారండి. ఏఎంబి ఫైవ్ అయినప్పుడు కూడా వాళ్ళే ఆటోమేటిక్గా ఇన్కమ్ ఇస్తారు. సో ఏఎంబి టూ అవ్వడానికి ఈ కింద ఉన్న వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కింద ఎప్పుడైతే కొంచెం సార్ ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి సార్, సింపుల్గా మీకు అర్థం అవడానికి. ఎప్పుడైతే వాళ్ళ కింద ఇద్దరు పడ్డారో వాళ్ళకి $200 ఎప్పుడైతే వచ్చిందో ఆ $200తో
ఆటోమేటికల్లీ ఏఎంబి 2 అయిపోయారు సార్. తర్వాత ఈ కిందన రెండు రెండు పడ్డాయి. ఏఎంబి 2 ఎప్పుడైతే అయ్యారో వాళ్ళ కిందన ఉండే వాళ్ళు కూడా, అంటే రెండో లెవెల్లో ఉండే వాళ్ళు కూడా, ఎప్పుడైతే వీళ్ళు కూడా ఏఎంబి 2లో ఎప్పుడైతే ఉన్నారో ఆటోమేటికల్లీ వీళ్ళకి ఈ కింద ఉన్న నలుగురు దగ్గర కూడా 400 తీసుకోవడానికి అర్హత పొందుతారు సార్. అంటే ఏఎంబి 2 అయిన తర్వాత మీ కింద రెండో లెవెల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ రెండో లెవెల్ ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, వీళ్ళు ఈ రెండో లెవెల్లో ఉన్న వాళ్ళండి వీళ్ళు. ఇవ్వండి సార్, ఇక్కడ రెండు రాస్తున్నాను చూడండి. ఈ నలుగురు కూడా ఏఎంబి 2 పొజిషన్కి వెళ్తే మీకు ఆటోమేటికల్లీ వాళ్ళ దగ్గర నుంచి 100 వచ్చేస్తాయండి. ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఏమో ఏఎంబి 1 పొజిషన్లో వాళ్ళకి అందుకుంటారు. సెకండ్ లెవెల్లో మీకు ఉన్నారు కాబట్టి వాళ్ళు, మీరు ఒక ఏఎంబి 2 లెవెల్లో మీరు అందుకుంటారండి. అలా అందుకున్న క్రమంలో మీకు ఎప్పుడైతే మళ్ళీ ఇంకొక $400 ఇప్పుడు యాడ్ అయిందో ఆ డబ్బులతో మీరు ఆటోమేటికలీ ఏఎంబి 3 అయిపోతారు సార్. ఈ డబ్బులతో ఆటోమేటికల్ మీరు ఏమవుతారండి, ఏఎంబి 3 అవుతారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటికల్లీ మీరు లెవెల్స్ మారిపోతూ ఉంటారండి. క్లియర్, అర్థమైంది కదా. ఇప్పుడు ఈ క్రమంలో ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇదిగోండి సార్, ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్నోళ్ళు మీకు 5 సార్లు ఇన్కమ్ ఇస్తారు సార్, 100 లెక్కన. అందుకే 2 × 100 200 ఇంటూ 5 సార్లు అండి, ఇంటూ 5 సార్లు. ఎంతైంది సార్ 5 సార్లు అంటే $1000 ఇన్కమ్ వచ్చింది సార్. ఇప్పుడు అర్థమైంది సార్ ఈ ఈక్వేషన్. ఇవ్వండి సార్, ఇక్కడ పెడుతున్నాను మీకు. 2 × 100 $1000 ఇన్కమ్ వస్తుంది సార్. అలాగే మీ కింద రెండో లెవెల్లో నలుగురు ఉన్నారు సార్. సార్ ఈ నలుగురు కూడా మీరే వేయాలని లేదు, మీకు ఆల్రెడీ చెప్పాను. ఆటోమేటికల్లీ పైనుంచి పడే ఫోర్స్డ్ స్పిల్ ఓవర్ ద్వారా మన కింద ఎండార్స్ అయిపోతారండి ఆటోమేటిక్గా. మన కింద ఉన్న వాళ్ళు సక్సెస్ అయితే మనం అయిపోయినట్టే. ఈ నలుగురు కూడా వీళ్ళు ఏఎంబి 5 పొజిషన్ వరకు వెళ్ళారు అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళు ఈ నలుగురు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏఎంబి 5 పొజిషన్లు ఉండాలండి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏఎంబి 5 పొజిషన్ ఉంటేనే ఇక్కడ ఉండే ఈ ఫిగర్స్ అన్నీ మనకు వస్తాయండి, ఈ ఫిగర్స్ అన్నీ మనకి వస్తాయి. సో ఈ కింద ఉన్న నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఎప్పుడైతే ఒక్కొక్కరు ఏఎంబి 5 పొజిషన్కి వచ్చారో, ఏఎంబి 5 పొజిషన్కి వచ్చారో ఈ నలుగురు రెండో లెవెల్ ఉన్న నలుగురు మీకు 4 సార్లు ఇన్కమ్ ఇస్తారు సార్, 4 టైమ్స్. చూడండి సార్, ఇక్కడ ఈ నలుగురు ఉన్నారు కదా, వీళ్ళు ఈ రెండో లెవెల్లో ఉన్న నలుగురు 4 టైమ్స్ ఇస్తారండి ఇన్కమ్. ఎంత లెక్కన సార్, 4 × 100 కదా, మరి 4 × 100 400 కదా, ఇంటూ 4 టైమ్స్ అంటే $1600. కనిపించిందా సార్ ఇక్కడ ఫిగర్, $1600. ఇంతే సార్ ఈ టెక్నిక్. అలాగే మీ కింద ఉండే వాళ్ళు ఎప్పుడైతే 8 మంది వీళ్ళు కూడా ఏఎంబి 5లో ఉంటే వీళ్ళ నుంచి మీకు 3 సార్లు తగులుతుందండి. కారణం ఏంటి, వీళ్ళు ఏఎంబి 1లో ఉన్నది దీనికి వీళ్ళకి వెళ్ళిపోయింది, 2లో ఉన్నది వీళ్ళకి వెళ్ళిపోయింది, 3లో ఉన్నది మీకు తగిలింది. అందుకే ఈ 3 4 5 అందుకుంటారు అనమాట. ఈ మూడో లెవెల్ ఉన్న వాళ్ళు 3 సార్లు అందుకుంటారు. ఈ మూడు ఈ 4 అయినప్పుడు ఏఎంబి 4కి ఇస్తాడు, ఏఎంబి 5 కూడా ఇస్తాడు. అందువల్లనే ఈ ఈ 8 ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, 8 మెంబర్స్ ఉన్నారు కదా మూడో లెవెల్లో, వాళ్ళు మీకు 3 సార్లు ఇన్కమ్ ఇస్తారు. అందుకే మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, 8 × 100 8 × 100 ఎంత సార్, $800 ఇంటూ 3 టైమ్స్ ఇన్కమ్ ఇస్తున్నారు సార్ మనకి. $2400 ఇన్కమ్ ఇస్తున్నారు సార్. బ్యూటీ చూడండి, ఇక్కడ సిస్టమ్ ఏ విధంగా డిజైన్ చేస్తుంది, ఇవంతా కూడా ఆటోమేషనే సార్. మన ఇక్కడ ఏం బాధపడాల్సిన పని లేదు. మీకు ఎప్పుడైతే 200 వచ్చిందో ఆటోమేటిక్గా మీరు ఏం పెట్టు అయిపోయారు, దాన్ని మించి వచ్చిందే మీరు విత్డ్రా చేసుకుంటారు. మీకు ఎప్పుడైతే $400 4 + 200 $600 ఎప్పుడైతే మీకు జనరేట్ అయిందో అందులో కేవలం $330 మాత్రమే మీరు ఏఎంబి 3 కింద పే చేసుకుంటారు, మిగతాదే హ్యాపీగా విత్డ్రా పెట్టుకుంటారు. ఏఎంబి 4 అయ్యేటప్పుడు కూడా అలాగే సింపుల్గా మీకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందో చూడండి ఒక్కసారి. ఇక్కడ ఈ 4గో లెవెల్లో ఉన్న 16 మంది ఎవరైతే ఉన్నారో ఈ 16 మంది కూడా, ఇవ్వండి, ఈ 4గో లెవెల్లో ఉన్న 16 మంది మీకు 2 సార్లు ఇస్తారు సార్. అంటే వాళ్ళు ఏఎంబి 4 అయినప్పటి నుంచి మీకు స్ట్రైక్ అవుతారు అనమాట. ఏఎంబి 4 ఏఎంబి 5 అయ్యేసరికి మీకు వాళ్ళ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఎంత ఉంది, 2 సార్లు ఇన్కమ్ వస్తుంది సార్ ఇక్కడ చూడండి. అందుకే 16 మంది ఇంటూ 2, అంతే కదా, 16 మంది ఇంటూ 2 సార్లు ఎంతండి, $100 కదా మరి ఒక్కొక్కరు ఇచ్చేది మనకి. అంటే ఇక్కడ ఎంత అయిందండి, $3200 వచ్చింది సార్ ఇన్కమ్. అర్థం సార్, ఇగోండి సార్ $3200.
అలాగే 5వ లెవెల్లో ఉన్న వాళ్ళు ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది సార్ మీకు ఇక్కడ ఈ ఈక్వేషన్ వచ్చరికి వీళ్ళు కూడా ఎప్పుడైతే AMB 5 అయ్యారో మీకు ఒకసారి స్ట్రైక్ అవుతారు సార్ మీరు. ఈ AMB 5 ఎప్పుడైతే 5వ లెవెల్ ఉన్నారో ఈ 5వ లెవెల్ ఉన్న 32 మంది కూడా ఒకసారే మీకు ఇన్కమ్ ఇస్తారు, అంతకంటే ఎక్కువ సార్లు ఇవ్వడానికి అవ్వదు. ఎందుకంటే వాళ్ళు AMB 5 ఎప్పుడైతే అయ్యారో AMB 5 అయ్యారు కాబట్టి మీకు ఫస్ట్ లెవెల్ ఉన్న మీకు వర్కౌట్ అయ్యారు ఇక్కడ ఈ పైన ఉన్న మీకు ఇన్కమ్ ఇచ్చారు ఇక్కడ ఈ ప్లేస్లో. ఓకేనా? AMB 5 అయ్యారు కాబట్టి మీకు ఇచ్చారు. 4 అయ్యేసరికి వీళ్ళకి ఇచ్చారు, 3 అయ్యేసరికి వీళ్ళకి ఇచ్చారు, 2 అయ్యేసరికి వీళ్ళకి ఇచ్చారు, 1 అయ్యేసరికి వీళ్ళకి ఇచ్చారు. అర్థమైంది సార్? అంటే ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో మీరు ఫస్ట్ ఈ పాయింట్ అర్థం చేసుకోండి సార్. ఇది మీకు ఇలాగా గీసినందుకు కన్ఫ్యూజ్ లాగా అనిపించినా కానీ ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి. మీ కింద 5వ లెవెల్ ఉన్న వాళ్ళు ఎప్పుడైతే AMB 5 అయ్యారో ఆటోమేటికల్లీ వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి ఇన్కమ్ వస్తుందండి. అంటే ఇక్కడ 32 మంది ఉన్నారు, 32 ఇంటూ $100 అంటే $3,200 ఇంటూ వన్ టైం, ఓన్లీ వన్ టైమే. ఎంత అయింది సార్ జనరేట్ అయింది మీకు మొత్తం ఇన్కమ్? $3,200. కనిపించిందా సార్ $3,200 ఇక్కడ? ఇక్కడ చూడండి మీకు బాణం గుర్తుపెట్టాను, $3,200. అంటే ఈ విధంగా మీ 5 లెవెల్లో ఉన్న 62 మంది మీద మీకు ఎంత జనరేట్ అవుతుందో తెలుసా సార్? $11,400 అండి. $11,400. చూడండి సార్ ఇక్కడ క్లియర్గా ఉంది అక్కడ. ఇక్కడ చూడండి సార్ $11,400. ఇగోండి సార్ ఇక్కడ ఇచ్చాడు చూడండి టోటల్. కాల్స్ అలా వచ్చేస్తూనే ఉన్నాయి సార్ నాకు. ఇదిగోండి సార్ $11,400. ఎలాగా? వెయ్యి, 2,000 చూడండి, సారీ, 1000, 1,600, 2,400, 3,200, మళ్ళీ 3,200. వీటన్నిటినీ కలిపితే మీకు ఇక్కడ $11,400 వచ్చిందండి. ఒకసారి కాదు సార్, ఎవ్రీ మంత్ మీకు ఇన్కమ్ వస్తుందండి ఇది. అయితే ఇందులోని ఈ మొత్తం అంతా మనకు మిగిలిపోలే, మరి మనం కూడా అప్గ్రేడేషన్ చేసుకున్నాం కదా. ఎంత చేసుకున్నాం సార్ అప్గ్రేడేషన్స్? మనం ఎంత చేసుకున్నామండి? 129 ఫస్ట్ మన పాకెట్లోంచి కట్టామండి, ఇంతే. ఆ తర్వాత కట్టింది కూడా మనం 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 ఎర్న్ చేసిందే కదా, మన సంపాదనే కదా. కాబట్టి ఇది కూడా మనం లెక్కేసుకోవాలి. 129 ప్లస్ 200 ప్లస్ 330 ప్లస్ 440 ప్లస్ 550. అంటే AMB 1లో ఉన్నప్పుడు ఏమో 129 కట్టుకున్నాం, AMB 2 అవ్వడానికి ఏమో $200తో అప్గ్రేడ్ చేసుకున్నాం, AMB 3 అవ్వడానికి ఏమో $330 అప్గ్రేడ్ చేసుకున్నాం, AMB 4 అవ్వడానికి $440తో 4వ లెవెల్ అప్గ్రేడ్ చేసుకున్నాం, AMB 5 అవ్వడానికి $550తో AMB 5 కూడా అప్గ్రేడ్ చేసుకున్నాం. ఈ క్రమంలో ఇవన్నీ అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి ఎంతకు వచ్చిందండి? $1,649. ఇక్కడ ఇచ్చాడు చూడండి సార్ ఇక్కడ క్లియర్గా ఈక్వేషన్. $11,400లో $1,649 మనం అప్గ్రేడ్ చేసింది మైనస్ చేస్తే నెట్ మిగిలిన మన ప్రాఫిట్, మన శాలరీ ఎంత అనుకున్నారు? $9,750. ఆల్మోస్ట్ 9 lakhs సార్ ఇండియన్ కరెన్సీలో. 9,700, ఇవ్వండి $9,750. ఒక్క నిమిషం అండి. $9,750 ఇంటూ ₹90 ఏంటి సార్? ఆటోమేటిక్గా మీకు క్యాల్కులేషన్ ఆల్మోస్ట్ ఆల్ దగ్గర దగ్గర 8.5 lakhs పైనే వస్తుంది సార్. ఇంకా గట్టిగా లెక్కేస్తే 8.5 lakhs పైనే. ఇది ఎవ్రీ మంత్ వచ్చే శాలరీ సార్. చాలా మందికి ఇక్కడ డౌట్ ఉంటుంది, సార్ 5 లెవెల్ నిండిన వరకు మనకి ఇన్కమ్ రాదా? ఏం పర్లేదు సార్. మీ కింద ఉండేవాళ్ళు ఫస్ట్ ఇద్దరు వచ్చారు అనుకోండి, ఇక్కడ చూడండి సార్ ఈక్వేషన్. ఫస్ట్ ఇద్దరు వచ్చారు, $200 మీరు సంపాదించుకోవచ్చు సార్. మీరు AMB 2 అయ్యి ఉండి మీ కింద ఉండేవాళ్ళు సపోజ్ AMB 2లో ఉంటే మీకు కింద నలుగురి దగ్గర 400 తీసుకునే అవకాశం ఉంటుందండి. అంటే అక్కడ మీకు ఆ మాత్రం నిండినా కానీ ఇక్కడ నుంచి మీరు $600 సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళిపోతారండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే AMB 2 అయ్యారో
ఆటోమేటికల్లీ ఈ $600 విత్డ్రా చేసుకోవచ్చు. ఇందులో పోనీ $330 మనం AMB3 కోసం కట్టేసుకున్నా కానీ మనకి నెట్ ఒక $300 అప్రాక్స్ మిగిలిపోతాయండి. మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. అలాగే ఏ స్టేజ్కి ఆ స్టేజ్ మీకు ఇందులో ఉండే వాళ్ళు అప్గ్రేడేషన్ పూర్తిగా అవ్వాల్సిన పని లేదండి. ఈ లోపు మీకు ఇన్కమ్ రిలీజ్ అయిపోతుంటుంది శాలరీ లాగా. సో ఇందులో ఎంటర్ అయితే చాలు, సక్సెస్ గ్యారంటీ. ఎలాగా మీ అప్లైన్ ఆటోమేటిక్లీ అతని కోసం అతను కష్టపడుతున్నాడు. మీరు ఒకవేళ స్లోగా కష్టపడినా ఆటోమేటిక్లీ ఆ స్పిల్ ఓవర్ ఆ సిస్టమ్ ద్వారా 2 మ్యాట్రిక్స్లో ప్రతి ఒక్కరికి పడవలసిందే. అలా డిజైన్ చేశాడు సార్. అందుకే నేనేం చెప్తానంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కింద వాళ్ళు కూడా వీలైనంత సపోర్ట్ చేస్తే చేయగలగండి. లేదు డైరెక్ట్ వేసుకున్నా కూడా ఆటోమేటిక్లీ అవన్నీ కూడా కింద వాళ్ళకే వెళ్తాయి కాబట్టి, అవన్నీ కూడా వాళ్ళకే బెనిఫిట్ కాబట్టి మీరు సపోర్ట్ చేసినా లేదా డైరెక్ట్ వేసుకున్నా ఇన్కమ్ మాత్రం ఆటోమేటికలీ కిందకి స్పిల్ ఓవర్ వెళ్తుంది. ఈ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు సార్. సో ఆటోమేటికల్లీ మనకి ఇన్కమ్ గ్యారంటీ. ఇది సార్ ఒక శాలరీడ్ ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ అవుతుంది అనడానికి ద బెస్ట్ డిజైన్ చేసిన ప్లాన్ ఏంటంటే ఇదే సార్. ఈ విధంగా ఇందులోని ఈ ఇన్కమ్ని ఈ $9,750 ఇన్కమ్ ఎవ్రీ మంత్ ఒక శాలరీ లాగా అందుకోవచ్చు సార్. శాలరీ లాగా అని పెట్టాను సార్. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ నెగిటివ్ శాలరీ అన్నారు సార్, సార్ అంటారు. ఇదో బాధ, మేము చెప్పిన తప్పే. శాలరీ లాగా అందుకోవచ్చండి. అంటే కన్సిస్టెన్సీ ఇన్కమ్ ఎందుకు, ఇది ఎక్కడ ఆగదు సార్. నేను ఎందుకు ఈ పాయింట్కి కొంచెం ఎక్కువగా చెప్తున్నానంటే ఇందులో పడే ప్రతి అప్గ్రేడేషన్స్ కూడా ఆటో అప్గ్రేడేషన్స్ అండి. ఆటో ఫైనాన్సింగ్ అంటా ఉండే అంటే మీకు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ ఆటోమేటికల్లీ మీరు మీ యొక్క ఇన్కమ్ ద్వారా ఆటోమేటికల్ ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్లోంచి కంపెనీ ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్ ద్వారా మీకు రెన్యువల్ చేసేస్తుందండి. దీనివలన ప్రతి ఒక్కరు మీకు రెన్యువల్ అలాగే అవుతుంది, మీ కింద వాళ్ళకి రెన్యువల్ అవుతుంది. మీకు రెన్యువల్ అయినప్పుడు ఏమో మీ పై వాళ్ళకి ఇన్కమ్ వెళ్తుంది, మీ కింద వాళ్ళకి రెన్యువల్ అయినప్పుడు మీకు ఇన్కమ్ వస్తుంది. అలా ఎవ్రీ మంత్ ఇన్కమ్ పొటెన్షియాలిటీలోకి వెళ్ళిపోతామండి. ఇక్కడ ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఫైనల్ పాయింట్ సార్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా మందికి డౌట్ సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు బోల్డ్ మంది అంబాసిడర్లు, మీరు టాప్లో ఉన్నారు సార్, మీకు ఆల్రెడీ స్ట్రక్చర్లు పడిపోయి మరి అడుగున ఉన్నారు కదండి, వాళ్ళ సంగతి ఏంటి సార్? 1,38,000 మంది స్ట్రక్చర్ కొట్టేటప్పుడు మరి అడుగును కొంతమంది ఉన్నారుగా, మరి వాళ్ళ సంగతి ఏంటి సార్? కదా పాయింట్. చాలా మందికి డౌట్ వస్తుంది, అడగడానికేమో మన కొంచెం ఆలోచన అడిగితే ఏమనుకుంటారో, మళ్ళీ సోమశేఖర్ గారు ఏటంటారో అనేసి. ఏమీ కంగారు లేదు సార్. ఈ 32 మంది ఎవరైతే అట్ట చిట్ట చివరన ఉన్నారో వాళ్ళ కోసం వచ్చే వాళ్ళు ఎవరు సార్? రేపు కంపెనీ మనకి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కంప్లీట్గా లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎవరు సార్ రాబోతున్నారు? విఐపీస్. ఈ విఐపీస్ నాట్ ఓన్లీ విఐపీస్ అండి, ఈవెన్ దో ద మెంబర్స్ అంటే లేదా కస్టమర్స్ అనుకుందాం, ఈ మెంబర్స్ కూడా ఆటోమేటికల్లీ మన కిందే వస్తారు సార్. వాళ్ళు వాళ్ళు కూడా ఈ రెన్యువల్స్ చేసుకుంటారు సార్. ఏదండి ఈ అమౌంట్ రెన్యువల్ చేసుకుంటారు సార్ వాళ్ళు కూడా. కానీ వాళ్ళకి శాలరీ వెళ్ళదు. వాళ్ళకి ఈ శాలరీ ఇన్కమ్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఏదైతే ఉందో సబ్స్క్రిప్షన్ అమౌంట్ అంటారు దీన్ని, ఈ అమౌంట్ వాళ్ళకి వెళ్ళదండి. ఇది ఎందుకు రెన్యూవల్ చేసుకుంటారంటే వాళ్ళు ఇందులో లెవెల్స్ ఉన్నాయండి. ఆ లెవెల్స్ ఉన్నాయి చూసారా, ఇందాకలా నేను మీకు చెప్పాను. ఆ లెవెల్స్లో ఇన్కమ్ అందుకోవడం కోసం వాళ్ళు అంటే ఇప్పుడు ఆ, 2 నుంచి అంటే స్టార్టింగ్ 2/20 మ్యాట్రిక్స్లో ఫస్ట్ 12 లెవెల్ వరకే ఇస్తాడు సార్. వాళ్ళు ఎప్పుడైతే విఐపి మెంబరు ఎప్పుడైతే విఐపి మెంబర్ ఎంటర్ అయ్యాడో అతనికి 12 లెవెల్ ఇన్కమ్ ఇస్తాడు. అంటే 8,000 మంది వరకే ఇస్తాడండి. ఇప్పుడు సపోజ్ విఐపి మెంబర్ ఉన్నాడు సార్, విఐపి మెంబర్ ఇప్పుడు జాయిన్ అయ్యాడు. విఐపి మెంబర్కి ఫస్ట్ 8 లెవెల్ వరకే ఇస్తాడు, సారీ 12 లెవెల్ వరకే ఇన్కమ్ ఇస్తాడండి. ఎంత సార్? విఐపి మెంబర్కి కేవలం 12 లెవెళ్ళు. అంటే 12 లెవెల్ అంటే సారీ, డేట్ చాలా ఇబ్బంది పెడుతుంది వాళ్ళ. సారీ వాళ్ళ డేట్ ఇబ్బంది పడుతుంది. విఐపి మెంబర్కి 12 లెవెల్ అంటే 8,000 మంది వరకు కూడా వాళ్ళ కింద మెంబర్స్ వేస్తుందండి. కానీ ఈ 8,000 మంది దాటాక 13 లెవెల్ 14 లెవెల్ ఇన్కమ్ అందుకోవాలంటే ఆ మెంబర్స్ మీద, షాపర్స్ మీద, ఎవరైతే షాపర్స్ మీద ఇన్కమ్ ₹10 వస్తుందని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ ఇన్కమ్ 14 లెవెల్ వరకు ఇన్కమ్ వాళ్ళు అందుకోవాలంటే ఇక్కడ $200తో అప్గ్రేడ్ చేసుకోవాలి సార్. వీళ్ళు ఆటోమేటిక్గా ఆ $200తో అప్గ్రేడ్ చేసుకుంటారు. వీళ్ళు AMB2 వాడు ఎలాగైతే అప్గ్రేడ్ చేసుకుంటారో వీళ్ళు అలా అప్గ్రేడ్ చేసుకుంటారు సార్. అప్పుడు వీళ్ళు 14 లెవెల్ అంటే ఇంకో 25,000 మంది యాడ్ అయిపోతారు సార్ వీళ్ళకి సిస్టమ్ ప్రకారం. మీకు ఆ టేబుల్ వేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు.
అర్థమైందా సార్? సో ఈ విధంగా విఐపి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ విఐపి మెంబర్స్ ఆటోమేటిక్గా మన కిందన ఆటోమేటిక్గా వస్తారండి. ఈ యొక్క ఎవరైతే అంబాసిడర్స్ ఉన్నారో ఈ 1,38,000 మంది అంబాసిడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైఫ్ లాంగ్ ఈ విఐపి మెంబర్స్ నుంచి సబ్స్క్రిప్షన్ అమౌంట్ ఒక సిస్టమ్ ద్వారా వస్తూనే ఉంటుంది సార్, 20 లెవెల్ వరకు. నేను ఇంకా చెప్పింది కేవలం 5 లెవెల్లే. 5 లెవెల్ అంటే ఎలా వచ్చింది సార్? మరి కింద నుండి ఆయన కూడా ఏఎంబి 5 అవ్వాలంటే ఇతని కింద కూడా 5 లెవెల్ వెళ్ళాలి కదా. ఈ అడుగు నుండే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను కింద కూడా 5 లెవెల్ వెళ్ళాలి, అంతేనా? సో అదే లెక్కేద్దాం సార్. మొత్తంగా 10 లెవెల్స్ ఇన్కమ్ ఎంత సార్? కేవలం 2,000 మందే. 10 లెవెల్స్ అంటే కేవలం 2,000 మంది ఎప్పుడైతే మీ కిందన మెంబర్స్ యాడ్ అయిపోయారో ఒక సిస్టమ్ ప్రకారం సార్, మీ ఒక్కరి వల్ల అయితే కష్టమండి. ఈ 2,000 మంది మీరు ఒక్కరంటే కష్టం, కానీ నేను ఆల్రెడీ చెప్పానండి. ఆటో స్పిల్ అవర్ ద్వారా, ఫోర్స్డ్ స్పిల్ అవర్ ద్వారా ఆటోమేటిక్లీ యాడ్ అయిపోతూ ఉంటారండి. ఆ సిస్టమ్ వెళ్ళిపోతూ ఉంటుంది ఆటోమేటిక్లీ. ఇప్పుడు ఏఎంబీ 6లో నేను ఉన్నానండి, నేను ఎప్పుడు వెళ్ళాను నాకే తెలియలేదు. నా కింద బోల్డ్ మంది ఏఎంబీ 4లో ఉన్నారు, నా కింద బోల్డ్ మంది ఏఎంబీ 3లో ఉన్నారు. ఇప్పుడు 1,800 మంది నా కింద టీం ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఆటోమేటికలీ అందరూ పేమెంట్స్ చేసే క్రమంలో వాళ్ళందరూ ఎక్కడ పడతారు సార్? నా డైరెక్ట్లు 50 మంది ఉన్నారు. కంపెనీ నా డైరెక్ట్ తీసుకునేది రెండే. మిగతా 48 మంది కింద ఎక్కడ ఉంటే అక్కడ ఖాళీల్లో వేసుకుంటూ వెళ్ళిపోద్దండి. వీళ్ళందరూ పేమెంట్స్ చేసేసరికి ఇప్పుడు చెప్తున్నాను సార్, ఎవరైతే ఆ, ఇప్పుడు స్టార్టింగ్లో ఇప్పుడు పేమెంట్స్ చేసుకొని మనందరం ఉన్నామో మనందరిలో చాలా మంది కూడా ఏఎంబీ 6, 7కి వెళ్ళిపోతారు సార్. దట్ ఈస్ ద బ్యూటీ మన సిస్టంలో. ఆటోమేటికలీ ఆ తర్వాత ఉండే వాళ్ళు కూడా నెక్స్ట్ విఐపి మెంబర్స్ రూపంలో, కస్టమర్స్ రూపంలో బోల్డ్ మంది రాబోతున్నారండి. వాళ్ళందరూ మన కింద వస్తారండి. సో ఇప్పుడు మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుందండి మనకి నెలకి శాలరీ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుందండి. సో షాపింగ్ పోర్టల్లో వచ్చే ఇన్కమ్ మీద ఒకరోజు ఫోకస్ తీసుకుంటాను. ఈ షాపింగ్ పోర్టల్లో ఎవరైతే డైరెక్ట్లీ ఎందుకు చేసుకోవాలి, దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి, నేను ఇంతకుముందు సెషన్లో చెప్పానండి ఆల్రెడీ. కానీ దానికి వేరేగా సెపరేట్గా ఒకరోజు సెషన్ తీసుకుంటాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు సెషన్లో ఎవరికైనా ఏదైనా అనుమానాలు, డౌట్లు ఉంటే హ్యాపీగా నన్ను అడగండి సార్. ఈ రోజు సెషన్ వరకు కూడా మీకు ఏ అనుమానం ఉన్నా కూడా నన్ను అడగచ్చండి. సో యూ వెల్కమ్ అండి అందరికీ కూడాను. ఎందుకంటే మీకు అర్థం అవడం కావాలండి. అవసరం అయితే ఒక్కసారికి అర్థం అవుతుంది, గాబరా పడకండి సార్. నాకు కూడా ఫస్ట్ టైం అర్థం కాలా. మేమేం పైనుంచి వచ్చిన మామూలు మనుషులే మేము కూడా. కాకపోతే మాకు కొంచెం టీచింగ్ అనేది కొద్దిగా ప్రొఫెషనల్ లాంటిది కాబట్టి కొంచెం మేము అర్థమైనట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే, ఓకేనా? ఏం కంగారు పడకండి, 1, 2 సార్లు వింటే ఆటోమేటికల్లీ మీకు అర్థమవుతుందండి. నేను ఈ సెషన్ని యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను. స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము. స్మార్ట్ ఇన్కమ్ గైడ్ బై సోము రాసుకోండి సార్. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన చాలా మటుకు విషయాలు అసలు ఇంతకు ముందు సెషన్స్లో చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. మీరు జస్ట్ అది వింటే చాలండి, మీరు హ్యాపీగా ప్లాన్ చెప్పుకోగలుగుతారు ఎవరికైనా. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఎడ్యుకేట్ అవ్వండి సార్. తెలుసుకోకుండా ఏ పని చేయలేమండి. ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ తెలుసుకోవాలండి. మీకు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం రావాలి, ఎవరికైనా చెప్పడం రావాలి, సింపుల్గా చెప్పడం రావాలి. సింపుల్గా చెప్పడం ఎప్పుడు వస్తుంది సార్? మీరు ఈ ప్లాన్ 4 సార్లు 5 సార్లు వింటే మీకు వస్తుందండి ఆటోమేటిక్. ఫస్ట్ మీ మైండ్లోకి వెళ్ళాలా దాన్ని, అప్పుడు మనం ఒక రకంలోనే ఒక వ్యవహారంలో వర్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఈవెన్ దో ఇంకో చివరి హింట్ ఇస్తున్నాను సార్. నేను లాస్ట్లో చెప్పాను, నేను మీకు ఇందాకలా ఎలా ఈ మెంబర్స్ అందరూ ఇంత ఇంత మెంబర్స్ ఏ విధంగా ప్రతి ఒక్కరికి యాడ్ అయిపోతారంటే చెప్పనా సార్? ఈక్వేషన్ నేను మీకు ఒక చిన్న ఈక్వేషన్ చెప్తాను సార్. నేను స్క్రీన్ షేర్ చేస్తూనే చెప్తాను సార్, అప్పుడే మీకు అర్థమవుతుంది. మాకేంటంటే బోర్డులు బాగా అలవాటు అయిపోతాయి సార్ మా ఫీల్డ్లోని. మాకు బోర్డు మీదనే బాగా మేము చెప్పడానికి రెడీ అవుతాం అన్నమాట. ఆ క్రమంలోనే చెప్తున్నాను నేను. ఒక్క నిమిషం సార్, బోర్డు తీస్తున్నాను. అయిపోయిందండి సెషన్. నాకు ఒక క్లారిటీ వస్తే కానీ నాకు మనశ్శాంతి లేదు. సార్ ఎవరో సార్ మాట్లాడుతున్నారండి, ఎవరో మాట్లాడుతున్నారు సార్. కోస్ట్గా ఉండేవాళ్ళు సార్ నేను కొంచెం, జయకృష్ణ సార్. కోస్ట్గా ఉండేవాళ్ళు కొంచెం. సార్ నేను జయకృష్ణ సార్. ఏమైందండి? సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనకు చాలా మంది ఐడీలు టాప్ అప్ చేశాం కదా ఎస్, క్రిప్టోలో. ఎస్. అవి అన్ని జీరోలో చూపిస్తున్నారు, సపోర్ట్ పెట్టారు చాలా మంది మనోళ్ళు. అవును సార్, అవును అవును అవును. దాని రీజన్ ఏమన్నా ఐడియా కంపెనీ నుంచి ఏమైనా వచ్చిందా సార్ information? సార్ వస్తుందండి, కంపల్సరీ వస్తుంది. మనకి ఈ మధ్యన ఈ షాపింగ్ పోర్టల్ వచ్చే లోపల నేను మొన్న ఇంటర్నేషనల్ ప్యానల్లో చెప్పిన విషయాలు సార్, ఏదో నేను చెప్పింది కాదండి ఇది. ఆ వచ్చే క్రమంలో చాలా మటుకు ఐడీలు ఏఎంబి 1లోనే ఉండేటండి. మనకి ఇప్పుడు ఒక్కసారి అది షో చేసినప్పుడు ఆటోమేటికలీ దానికి సంబంధించిన ఉమ్, విషయాలన్నీ కూడా వాళ్ళందరూ కూడా ఏఎంబి 1 కింద చూపిస్తారటండి. మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు అని మొదటి నుంచి చెప్తుందండి కంపెనీ. యాక్చువల్గా మన కంపెనీలో ప్రాబ్లం అంటే టెక్నికల్గా కొంచెం వీక్ ఉన్నారండి. అదొకటే మనకు లేట్ అవడానికి కారణం ఓకే. ఇది.
కానీ ఒక సిస్టంతో వస్తున్నారు, అది మన గొప్పతనం. సో ఇది కూడా పెద్ద ప్రాబ్లం కాదండి, సరైన టెక్నీషియన్స్ తెచ్చుకున్నారు, వాళ్ళు ఛాలెంజ్ రూపంలో వస్తున్నారండి. సో ఇప్పుడు చూడండి సార్, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది ఉన్నారండి. 8 బిలియన్ మెంబర్స్ అంటే ఎంతండి? మెం పీపుల్ సార్, నేను ఇక్కడ రాస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారండి. ఇందులో 70% ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఉన్నారో 560 కోట్ల మంది ఆల్రెడీ షాపర్సేనండి వీళ్ళు. కారణం ఏంటంటే ప్రతి ముగ్గురులో ప్రతి ముగ్గురులో ఇద్దరు షాపింగ్ లోనే ఉన్నారు సార్. ఇటువంటి టిక్ టిక్ పెడతాను చూడండి సార్, రెండు, ప్రతి ముగ్గురులో ఇద్దరు షాపింగ్ చేస్తున్నారు. ప్రపంచంలో మూడో వంతు అనకూడదు కానీ సింపుల్ గా చెప్పాలి, 4 భాగాలు చేస్తే 3 భాగాలు ఆటోమేటికల్లీ షాపింగ్ లోనే ఉన్నారండి. ఎందుకంటే అంత ఈజీ అయిపోయిందండి, ఆన్లైన్ లో మనం ఆర్డర్లు ఇవ్వడం అంత ఈజీ అయిపోయింది, యాక్సెస్ అయిపోయింది. 560 కోట్ల మంది అంటే షాపర్స్ ఉన్నారు, అంటే షాపింగ్ ద్వారా సామాన్లు కొనుక్కుంటున్నారు. అమెజాన్, ఈ వీళ్ళు ఉన్నారంటే 33% మార్కెట్ ఎక్వైర్ చేశారు వాళ్ళు. $8 ట్రిలియన్ దగ్గర ఎంతో సంపాదిస్తున్నారు, అది పక్కన పెట్టండి. మనం ఇందులో ఎక్కువ అక్కర్లేదు సార్, 10% కూడా కాదు సార్, నేను కేవలం 1%, లెక్కేస్తున్నాను సార్. 1% వచ్చినా, ఇందులో 1% వచ్చినా ఎంత వస్తుంది సార్? 5.6 crores వస్తారండి. మనం ఎంతమంది ఉన్నాం సార్? మనం ఎంత ఉన్నాం అండి? కేవలం 138,000 మంది మాత్రం ఉన్నాం. మెంబర్స్ అని పెడతాను సార్, మెంబర్స్ అనండి, లేదా ఏఎంబీస్. మనందరం కూడా ఏఎంబీసే కదా, అంబాసిడర్స్. అంటే 1% మనం మార్కెట్ ఎక్వైర్ చేసుకోగలిగినా కానీ మరి ఇప్పుడు ఉన్న వాళ్ళ జీవితాలన్నీ మారిపోతాయి సార్. సింపుల్గా చెప్పాలంటే 62 మంది ఒక్కొక్కరికి ఎంటర్ అవడం అన్నది నథింగ్ విషయం. 62 కాదండి, 20 లెవెల్ చెప్తున్నాను సార్, 10 లెవెల్ చెప్తున్నాను పోనీ. 10 లెవెల్ అంటే ఎంతండి? 1000 మంది. సారీ, 10 లెవెల్స్ అంటే 2000 మెంబర్స్. ఒక్కొక్కరికి 2000 మెంబర్స్ పడడం ఎంతసేపు సార్? ఈ 5 కోట్ల మంది ఎవరైతే ఉన్నారో, 5 నుంచి 6 కోట్లు, 5.6 crores మంది ఉన్నారు. రోజుకి $1 కొనుక్కున్నా రోజుకి 5.6 కోట్లు జనరేట్ అవుతున్నాయి సార్. 5.6 కోట్ల ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే ఇంటూ 100 అంటే దాదాపుగా 560 కోట్లండి ఇండియన్ కరెన్సీలో జనరేట్ అవుతుంది. అలాంటి ఆపర్చునిటీ సార్ ఇది. అర్థమైందా సార్? ఈ షాపింగ్ పోర్టల్లో ఎంత మనీ ఉంది అంటే, మనీ జనరేట్ చేసే కంపెనీ మనందరూ కూడా సక్సెస్ గ్యారంటీ. మరి నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ కూడా అంబాసిడర్సే. అంబాసిడర్స్ కింద వచ్చే వాళ్ళందరూ కూడా విఐపి మెంబర్స్ వస్తారు, మెంబర్స్ వస్తారండి. కేవలం $30తో కూడా రావచ్చు సార్, $30తో, $30తో కూడా ఇందులో ఒక మెంబర్గా వచ్చేవాళ్ళు ఆటోమేటికల్లీ వాళ్ళ కింద ఎప్పుడైతే ట్రాఫిక్ పడుతుందో ఆ డబ్బులతో వాళ్ళ కింద సపోజ్ ఒక 100 మంది పడ్డారు, $50 వచ్చింది. ఇంకో 100 మంది పడ్డారు, ఇంకో $50 వచ్చింది. వెంటనే ఏం చేస్తాడండి అతను? విఐపి మెంబర్ కింద $129తో అప్గ్రేడ్ చేసుకుంటాడు సార్. లేదు వాళ్ళ కింద ఒక 500 మంది పడ్డారు, $250 వచ్చింది, వెంటనే అప్గ్రేడ్ చేసేసుకుంటాడు సార్ విఐపి మెంబర్ కింద. ఎందుకు? కేవలం ఒక మెంబర్కి అయితే 2,000 మందిని ఇస్తుంది, అదే విఐపి మెంబర్కి అయితే కంపెనీ 8,000 మందిని ఇస్తుందండి. దట్ ఈస్ ద బ్యూటీ. అంటే ఒక మెంబర్గా $3,000తో జాయిన్ అయినాడు ఇందులోని, కేవలం $29 అండి మెంబర్కి జాయిన్ అయినాడు. ఆటోమేటికలీ ఆ పర్సన్ విఐపి మెంబర్ అవుతారండి. అదే మెంబర్ విఐపి రూపంలో మీ కింద ఆటోమేటికల్లీ పడచ్చండి, మీ డైరెక్ట్లో పడచ్చు అతను. మీరే వేయాలని లేదండి, ఆటోమేటికల్లీ సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరికి సపోర్ట్ అయ్యే క్రమంలో మీకు ఆటోమేటికల్లీ శాలరీ ఇస్తాడు సార్. ఎలాగండి? $129 ఎప్పుడైతే అప్గ్రేడ్ చేస్తాడో మీకు 100 ఇచ్చేస్తాడండి. ఎవరు? లాస్ట్లో ఉన్న పర్సన్ కోసం చెప్తున్నాను నేను. కింద అడుగున పడిపోయి ఉన్నాడు కదా, ఆయన కోసం. ఆ, ఇస్తాడు, 100 ఇస్తాడు. మళ్ళీ అదే మనిషి ఏమో $200 అప్గ్రేడ్ చేస్తున్నాడు, మళ్ళీ ఇంకో 100 ఇస్తాడు. అదే మనిషి $330తో అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు, ఇది షాపర్స్ని పెంచుకోవడం కోసం అప్గ్రేడ్ చేసుకుంటాడని చెప్పాను ఇందాకలా. అప్పుడు మళ్ళీ మూడోసారి ఇన్కమ్ ఇస్తాడు. అదే మనిషి 5 సార్లు ఇన్కమ్ ఇస్తాడు సార్ మీకు ఫస్ట్ లెవెల్ ఉంటే. అదే మనిషి సెకండ్ లెవెల్లో పడితే, వేరే మనిషి సెకండ్ లెవెల్లో పడితే 4 సార్లు 100 ఇస్తాడండి. అదే మనిషి థర్డ్ లెవెల్లో పడితే 3 సార్లు ఇస్తాడు. అదే మనిషి 4 లెవెల్లో పడితే 2 సార్లు ఇస్తాడు. అదే మనిషి 5 లెవెల్లో పడితే 1 సారి ఇస్తాడు మీకు. అంటే ఈ సిస్టమ్ ఆ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి, ఎక్సలెంట్గా. థ్యాంక్ యూ సార్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుందండి మనకి. అయితే ఇక్కడ రిస్క్ ఏంటంటే, కంపెనీ మొబైల్ యాప్ లాంచ్ చేసిన తర్వాత మేము కట్టుకుంటాం అనుకోని కొంతమంది ఉంటే కనుక మీ ఇష్టమే సార్ అది. సో ఆ మొబైల్ యాప్ రావడానికంటే ముందే నేను కట్టుకుంటాను, ఓకే, నేను ఆ $14,000 నేను రిస్క్ చేయగలను అన్నోలే కట్టుకోండి. నేను అది కూడా, ఆ పాయింట్ కూడా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఏదైనా కానీ ఒక రిస్క్ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఆలీబాబా సైట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అది మొట్టమొదటి ఈ సిస్టంలోనే వచ్చింది. కానీ అప్పట్లో స్టార్టింగ్లో నిలబడిన ఆ అంబాసిడర్స్ ఎవరైతే, ఆ స్టార్టింగ్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు కుబేర్లు అండి వాళ్ళు.
వై బికాజ్ షాపింగ్ పోర్టల్ అనేది అంత మనీ జనరేట్ చేస్తుందండి. కేవలం 1% మెంబర్స్ మనం లెక్కేసి రోజుకు $1 కొనుక్కుంటేనే 560 కోట్లు వచ్చిందండి మన ఇండియన్ కరెన్సీలో. ఇంకా ఆలోచించుకోండి సార్, మన యొక్క మైండ్కి ఆ, అంటే మన ఊహకు అందదండి ఆ డబ్బులు. అందుకే మనం ఆ మామూలుగా ఉండిపోయాం మనం. ఈ సామ్రాజ్యం సృష్టించే వాళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, ప్రపంచ కుబేర్లు, వాళ్ళ యొక్క ఆదాయాలను గంటల్లోనే ఎందుకు లెక్కేస్తారంటే కమ్యూనిటీని డెవలప్ చేస్తారు సార్. కమ్యూనిటీ నుంచి వస్తుంది కాబట్టి అది బ్యూటీ మాట. ఎగ్జాంపుల్ చూడండి, 140 కోట్ల మంది ఉన్నారు సార్. 140 కోట్ల మంది మన ఇండియాలో ఉండే మెంబర్స్ నుంచి ఒక్కొక్కరి నుంచి రూపాయి వచ్చినా మీకు 140 కోట్లు అయిపోద్దండి మీకు. అదే సార్ మ్యాజిక్, ఎక్కువ మంది మెంబర్స్ ఉంటే ఆన్లైన్లో ఏదైనా సాధ్యమే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది సెషన్. సో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చండి. హ్యాండ్ రేస్ చేయండి సార్, ఒక పావు గంట నేను టైం ఇస్తా. హ్యాండ్ రేస్ చేయండి సార్ ఎవరికైనా ఏదైనా సార్ doubt ఉంటే. యా, వీరబాబు అడుగుతున్నారు సార్. వీరబాబుకి ఇవ్వండి ఇస్తున్నాను. ఇవ్వండి వీరబాబు గారు, ఇవ్వండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. యా, సపోర్ట్ చేయండి సార్ కొంచెం. వీరబాబు గారు. వీరబాబు గారు మాట్లాడండి. ఓకే సార్, ఏం లేదు సార్, ఇది మన పేమెంట్ ఆప్షన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే క్లారిటీ సార్ వచ్చింది. పేమెంట్ ఆప్షన్ యాక్చువల్లీ క్రిప్టోకి సంబంధించిన పేమెంట్ ఆప్షన్ రోజు ఈ రోజు రేపు, ఈ రోజు రేపు అంటున్నారు కానీ రావట్లేదు సార్. దానికోసమే చాలా ఈగర్లీ వెయిటింగ్ అండి. ఆ, నిన్న కూడా, సారీ, ఇవాళ మార్నింగ్ అండి, మధ్యాహ్నం మనకి గాలిబ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఒక వాయిస్ ఓవర్ ఇచ్చారు గాలిబ్ గారు. ఎందుకంటే గాలిబ్ గారు మన ఇండియాలో ఫస్ట్ ఐడి కదా, మనందరికీ తెలుసు. ఆయన ఏమని ఇచ్చారంటే అవును సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనందరికీ కూడా క్రిప్టోకి సంబంధించిన ఆ గేట్లు కూడా తెరవబోతున్నాయి, కొంచెం రెడీగా ఉండండి. మీ తాలూకా ఎవరెవరైతే క్రిప్టోలో చేయదగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు యూఎస్డిటీని అక్వైర్ చేసుకొని రెడీగా ఉండండి అని కూడా చెప్పాడు సార్ ఆయన. మనలం అనమాట. సో ఇవాళ మధ్యాహ్నం వచ్చిన వాయిస్ ఓవరే. సో మేము కూడా ఊరుకోవట్లేదండి. మాక్సిమం మనకి తెలిసిన విధంలోని ఇప్పుడు మన టాప్ సూపర్ అప్లైనర్ ఉన్నారండి, ఫిరోజ్ పైన, ఫిరోజ్ సార్ పైన, రాజ్ కమల్ సోనా పైన మన లైన్ సార్, ఎస్పెషల్లీ మన లైన్ కోసం చెప్తున్నాను నేను. యుఎస్ రానా ఉన్నారండి, ఆయన డానియల్ సార్తో కూడా ఆయన కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, అంటే ఏదోటి కమ్యూనికేట్ అవుతూ ఉంటారండి. సో ఆయన కూడా కమ్యూనికేట్ అయ్యారండి. రిగార్డింగ్ రిఫరల్ లింక్స్ కూడా కోసం కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. రిఫరల్ లింక్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమ్మనమని. ఎందుకంటే చాలా మంది రిఫరల్ లింక్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. సో ఆ క్రమంలో రిఫర్ లింకులు ప్లస్ మెయిన్లీ పేమెంట్కి సంబంధించి, పేమెంట్స్ కోసం ఆ క్రిప్టోకి సంబంధించిన వీళ్ళు అప్డేట్ ప్రకారం అది పర్ఫెక్ట్గా సెట్ అవ్వాలి కదా సార్, అలా అయితేనే కదా. అది కూడా చెప్పానండి, క్రిప్టో కూడా లేట్ చేస్తే కుదరదండి, మేము క్రిప్టో పేమెంట్ చేయంగానే యాక్టివేట్ అయ్యే విధంగా వస్తే బాగుంటుందండి అని చెప్పడం జరిగింది. చూద్దాం సార్, వీలైన తొందరలోనే వస్తుంది. సార్ కార్డ్ పేమెంట్లు కూడా థ్యాంక్ యూ. పేమెంట్లు అవతానే ఐడీలు యాక్టివేట్ కావట్లేదు సార్ చాలా మంది. లేదు, అది నాకు కూడా అవ్వలేదు ప్రాబ్లం. సార్, బోల్డ్ అవ్వలేదండి. అవి ఇంకా ఏఎంబి జీరోనే చూపిస్తున్నాయి కార్డ్ పేమెంట్లు కూడా. అందుకే వాళ్ళ అవును కార్డులు అవును ఆపినట్టున్నారండి. అసలు మళ్ళీ అంతకు ముందు ఓకే అయితే మాత్రం ఓకే. మనం కార్డ్ పేమెంట్ చేయగానే వెంటనే అయిపోయిందండి, గుర్తుందా సార్ లాస్ట్ టైం? అవును సార్. అవును గుర్తుంది సార్, లాస్ట్ టైం గుర్తుంది సార్. ఇలా నా పేమెంట్ దగ్గర నాది కూడా చేసి కార్డ్ పేమెంటే కదా సార్. పేమెంట్ నాది కార్డ్ పేమెంటే కదా సార్, మనం అప్పుడే కదా కట్టుకున్నాం మనం. యా, మేము ఇలా అవును కార్డ్ అవును. పేమెంట్ అప్పుడు ఇలా చేసామండి, టక్మన్ ఐడి గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు ఈసారి ఏంటో టెక్నికల్ గా కొంచెం వీక్ ఉందండి, అది వాళ్ళే ఒప్పుకున్నారు. మేము టెక్నికల్ గా వీక్ ఉమ్. అవ్వచ్చు గాక కానీ మేము అది ఓవర్కమ్ చేస్తున్నాము. డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ ప్యానెల్లో చెప్పారండి డానియల్ సార్. ఓకేనా, మేము ఓవర్కమ్ చేస్తున్నాం కానీ వీ నో హౌ టు డూ ద బిజినెస్, వీ నో హౌ టు డెవలప్ ద కమ్యూనిటీ. వై బికాస్ దే ఆర్ స్ట్రాంగెస్ట్ నెట్వర్కర్స్ అండి వాళ్ళు. ప్యానల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. సో వాళ్ళకి బిజినెస్ చేయడం తెలుసండి. మెయిన్ ఇప్పుడంటే గుర్రం ఉంది, కళ్ళం పెద్ద పనేం కాదండి. సో ఓకే, మేబీ టెక్నాలజీ పరంగా టెక్నికల్గా కొంచెం వీక్ అయితే అవ్వచ్చు. సో అది కూడా ఓవర్కమ్ చేద్దాం, మనం ఎక్స్పెక్ట్ చేద్దాం ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోని. సో ఈ లేట్ అవుతుంది కూడా సార్ చాలా మంది డబ్బులు జయరామ్ రెడ్డి గారు ఉన్నారు సార్. డబ్బులు రైజ్ ఎక్వైర్ హ్యాండ్ చేసుకోవడానికి. రైజ్ చేశారు. ఎవరంటే జయరామ్ రెడ్డి గారు, యా ఇద్దామండి, ఇవ్వండి సార్ జయరామ్ ఒకసారి. రెడ్డి గారు. సార్ జయరామ్ రెడ్డి సార్ డబ్బులు మాట్లాడండి ఎక్వైర్ సార్, అన్మ్యూట్ చేసుకోవడానికి ఒక చేసుకోండి. అవకాశం వచ్చినట్టే సార్ ఈ లేట్ కూడా ఒక విధంగా. చాలా మంది పాపం డబ్బులు ఎక్వైర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు కదా. సార్ జయరామ్ రెడ్డి గారు, యూ వెల్కమ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే నమస్తే. ఈ మన కంపెనీ ఏ దేశం నుంచి వచ్చింది సార్? ఇది సార్ యుఎస్ఏ సార్ ఇది. యుఎస్ఏ. అవును సార్, అవును. ఓకే సార్. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ పీడిఎఫ్లో ఎవ్రీథింగ్ ప్రతిదీ ఉంటుందండి. ప్రతి విషయం కూడా మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ మెన్షన్ చేసిందే. ఈవెన్ వీళ్ళు కూడా ఆ, ఒక ఒక కమిట్మెంట్తో వచ్చారండి. ఏదైతే ఉన్నారో వీళ్ళు, మన ఈ డెసాల్పస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, మీకు పేమెంట్లు ఇచ్చిన తర్వాతనే మేము పేమెంట్లు తీసుకుంటా ఉన్నారండి.
చూడండి ఇప్పటికీ ఆ, కూడా పేమెంట్లు కట్టడానికి అందరూ గాబరా పడుతున్నారు సార్. వీళ్ళు పేమెంట్లు తీసుకోవడానికి హర్రీ ఏం లేదండి. వీళ్ళు పర్ఫెక్ట్గా సిస్టమ్ సెట్ అయితేనే నేను తీసుకుంటాను అన్నట్టున్నారండి. అంటే దట్ ఈస్ ద బ్యూటీ మాట ఈ సిస్టంలో చూడండి. అంటే మన ఆ, సక్సెస్ గ్యారంటీ అనడానికి మీకు ఇదే ఎగ్జాంపుల్ సార్. నేను ఇదే అంటాను అందరికీ. నేను సెషన్ ఆ, త్రూ నేను ఓపెన్గా చెప్తున్నాను అందరికీ. అవునా కాదా? ఆ, ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో ప్రాజెక్టులు చేస్తుంటాం. ఎవరైనా కూడా పేమెంట్లు కట్టడానికి మనం వాళ్ళ వెనకాల పడి వాళ్ళమా కాదా మామూలుగా? ఆ, ఆ, ఇక్కడ ఇదే ఫస్ట్ టైం సార్ నేను సిస్టమ్ కావాలంటే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు ఎవరైనా కానీ. చూడండి సెషన్ ఈ యొక్క జూమ్ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను పేమెంట్లు కట్టడానికి గాబరా పడుతున్నారు సార్. దట్ ఈస్ ద బ్యూటీ సార్. అది సార్ ఈ సిస్టంలో ఉన్న గొప్పతనం. కంపెనీ కూడా ఏదో మన దగ్గర డబ్బులు లాగడానికి ఆ ప్లాన్లో లేదండి. వాళ్ళు ప్రశాంతంగా తన పని తను నీట్గా ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ